హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనతో డాక్టర్ కమ్ సినీ యాక్టర్ అయిన శ్రీసుధా గారు ఉన్నారు. ఈరోజు ఆవిడ జర్నీ ఇన్ ఇండస్ట్రీ ఏంటన్నది అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధా. హాయ్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో రావడానికి అందరూ ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. బేసికల్గా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ వచ్చేసి షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇండస్ట్రీలోకి రాదామని చూస్తున్నారు. ఫిలిమ్స్ చేస్తూ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వైపు నువ్వు వెళ్తున్నందుకు ఎందుకు అలా అంటే జనరల్గా ఫీచర్ ఫిలిమ్స్కి ముందు షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు చేస్తారంటే ఇట్స్ టెస్ట్ షూట్, అంటే ప్రాక్టీస్ కోసం. లేదు ముందు ఆడిషన్స్ తీసుకునేవాళ్ళు, యాక్టింగ్ స్కూల్స్ ఉండేవి, ఇప్పుడు ఉన్న యాక్టింగ్ స్కూల్స్. బట్ ఇప్పుడు ఏంటంటే లైఫే మనకు ఒక మంచి లెసన్ ఇచ్చేస్తున్నప్పుడు ఇంకా దానికి ఇంకా మళ్ళీ స్పెషల్గా ఆడిషన్స్ యాక్టింగ్ అన్నది లేకుండా ఎక్కువ మంది ఇప్పుడు వస్తుంది ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ చేసి వస్తున్నారు. బట్ అదేంటంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అంతే. ఇప్పుడు ఫీచర్ ఫిలిం చేయాలంటే దే హ్యావ్ టు మేక్ అన్ ఆడిషన్ టెస్ట్ చేయాలి. ఆడిషన్ టెస్ట్లో చూసుకుంటారు, సెలెక్ట్ చేస్తారు, అందుకని వస్తున్నారు. బట్ నా టర్మ్ వచ్చినప్పుడు అంత స్కోప్ లేదు నాకు. బేసిక్గా నేను అప్పుడు చదువుకోవడం కాదు, నేను జాబ్ చేస్తున్నాను. అప్పుడు జాబ్ చేస్తున్న టైంలో ఒక రెప్యూటెడ్ డైరెక్టర్ వచ్చి లైక్ నువ్వు బాగా యాక్టివ్గా ఉన్నావు కదా, సో నా డాటర్ రోల్ ఉంది చేస్తావా అంటే అలా వచ్చాను. బట్ ఆయన ఫిలిం చేయలేదు, నేను అన్ఫార్చునేట్లీ వచ్చిన తర్వాత ఇంక అలా చేస్తా ఉన్నా. వచ్చిన తర్వాత అప్పుడు నన్ను అడిగారు, ఒక షార్ట్ ఫిలిం ఉంది అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అడిగారు, చేస్తావా నాకు కొంచెం, ఎందుకంటే టైం బీయింగ్ ఉంటుంది షార్ట్ ఫిలిం అంటే, బడ్జెట్ ఉంటుంది ఫీచర్ ఫిలింతో కంపేర్ చేస్తే. సో ఇట్లా తొందరగా తీసేయాలి, ఆల్రెడీ యాక్టింగ్ వచ్చి ఉండాలి, సో నేను కొత్త వాళ్ళని వెళ్ళలేను అని అంటే సరే అని చెప్పి అప్పుడు షార్ట్ ఫిలిం చేశాను. నేను ఫస్ట్ షార్ట్ ఫిలిం అదే ఐఫోన్ 2015లో చేశాను. 15 కూడా కాదు, 2014 ఐ గెస్ నవంబర్లో చేశాను. ఇట్ రిలీజ్ ఇన్ 2015. సో ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఫీచర్ ఫిలిమ్స్ చేస్తున్నా. ఫీచర్ ఫిలిమ్స్ చేస్తూ ఇప్పుడు మధ్యలో 2 షార్ట్ ఫిల్మ్స్ మళ్ళీ 2 చేశాను. అవును. సో అది ఎలా అనుకోవచ్చు అంటే షార్ట్ ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ అంటే స్టోరీ నచ్చి చేసి ఉండాలా, లేదు ఫీచర్ ఫిలిమ్స్లో ఏంటంటే మనకి ఎక్కువ ఎడిటింగ్ స్కోప్ ఉంటుంది, అన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి. సో మేబీ ఆ ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, ఏదన్నా. ఇప్పుడు షార్ట్ ఫిలిం అనుకో, టోటల్ ఎపిసోడ్ మన మీదే జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు నేను రీసెంట్గా చేసిన అద్దిల్లు ఉంది, అది మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ కానీ స్క్రీన్ ప్లే అందరికీ వచ్చినాయి అందులో. షార్ట్ ఫిలింలో ఎవరైతే చేశారో ప్రతి టెక్నీషియన్కి అందరికీ వచ్చినాయి అవార్డ్స్. కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది. ఆ అబ్బాయి నాకు ఫస్ట్ అప్రోచ్ 9 months బిఫోర్ వచ్చాడు. అతనికి మ్యారేజ్కి బిఫోర్ నన్ను అప్రోచ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ గాయబ్, మళ్ళీ ఏం రాలేదు. సో నేను ఇంకా పోయిందేమో, ఇంకెవరినో సెలెక్ట్ చేసుకుంటాను. బట్ స్టిల్ అతను మళ్ళీ వచ్చి మీరే చేయండి, ఇదే సేమ్ కాన్సెప్ట్. కొత్త వాళ్ళని పెట్టుకుంటే మాకు టైం పట్టేస్తుంది, సో ఇది బాగా స్కోప్ ఉన్నది, సో మీరు చేయండి, నేను మిమ్మల్ని చూశాను దమ్ము అలాంటి ఫిలిమ్స్లో, ఆ విలేజ్ గెటప్స్లో చూశాను, సెట్ అవుతారు అనుకుంటే ఐ డిడ్ ఇట్. అండ్ ఇప్పుడు ఇంకోటి రిలీజ్ అయింది, బట్ అది మళ్ళీ వేరే ఛానల్ వాళ్ళు తీసుకొని అది మళ్ళీ యూట్యూబ్లో లేదు, ఎస్టెల్లా. అది నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు జాబ్ చేస్తూ వచ్చాన్నారు కదా, జాబ్ అంటే అది డాక్టర్. సో వెరీ నైస్, మంచి ప్రొఫెషన్. సో అలాంటి ప్రొఫెషన్ నుంచి యాక్టర్గా అంటే అందరూ చెప్తుంటారు కదా డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అంటారు. సో మీది అదేనా? డాక్టర్ కాబోయే కాదు, డాక్టర్ అయిపోయాను, జాబ్ చేస్తున్నాను, అర్నింగ్లో ఉండి మంచి అర్నింగ్స్లో ఉన్నప్పుడే వచ్చా. చిన్నప్పటి నుంచి ఉన్నాయి నాకు మెయిన్గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, డాన్సింగ్. నేను చిన్నప్పుడు బాగా ఎందులో వెళ్ళినా ఒక ప్రైజ్ వచ్చేది నాకు, ఫస్ట్ ఆర్ సెకండ్. సో చిన్నప్పటి నుంచి ఉంది, కొత్తగా ఇప్పుడు నాకేం జాయిన్ అవ్వలేదు నేను, ఉంది కాబట్టి ఇంకా సరే. ఇంకా డైరెక్టర్ కూడా అన్ని మంచి ఫిలిమ్స్ ఉన్నాయండి, సో అందుకని. చిన్నప్పటి నుంచి అంటే స్కూలింగ్ చిన్నప్పుడు అంటే ఇంకా నువ్వు చెప్పుకోవచ్చు ఎల్కేజీ యూకేజీ నుంచి మనకి చిన్నప్పుడు ఉంటాయి కదా కప్పగంతులు, అన్నీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాకు ఉన్నాయి అవి. స్కూలింగ్ హైదరాబాద్ లేదు, గుంటూరు. మొత్తం గుంటూరు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మరి? ఫస్ట్ ఫిజియోథెరపీ డాక్టర్కి కోర్స్కి వచ్చాను. 4 years ఇక్కడే ఉన్నా. ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ వచ్చిందా తర్వాత ఏమైనా వచ్చిందా? అంటే చాలా మంది తీసిన సినిమా ల్యాబుల్లో ఉండిపోయిన తర్వాత లేదు, రావడమే టాప్ ఫిలిం నుంచే వచ్చాను నేను. ఫస్ట్ షూట్ చేసింది దమ్ము. లేదు, బాడీ గార్డ్. ఫస్ట్ షూటింగ్ నేను అటెండ్ అయింది బాడీ గార్డ్, తర్వాత దమ్ముకి వెళ్ళాను. బట్ రిలీజ్ అయింది ఫస్ట్ నాకు బాడీ గార్డ్, తర్వాత దమ్ము రిలీజ్ అయింది. సో బట్ షూటింగ్కి నేను ఫస్ట్ కాల్ పెట్టింది దమ్ముకే.
సో ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకొస్తున్నారు? అంటే యు ఆర్ ఫ్రమ్ గుంటూరు, ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినట్టు ఆల్మోస్ట్, సో ఇక్కడ ఉన్నారు. నేను హైదరాబాద్ లోనే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్నాను, ఎందుకంటే నా జాబ్ ఇక్కడే కదా, అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా. కాకపోతే రెసిడెన్స్ దిల్షునాన్ నుంచి ఎస్ఆర్ నగర్ కి షిఫ్ట్ అయ్యా, అదొకటే డిఫరెన్స్. సో ఎవరు ఏం అనలేదా? అంటే ప్రొఫెషన్ ఇస్ డాక్టర్ అనేది చాలా మంచి ప్రొఫెషన్, దాని నుంచి టోటల్ గా యాక్టింగ్ ఫస్ట్ లో చాలా రిజెక్షన్స్ ఉన్నాయి. మన డైరెక్టర్సే డాక్టర్ కదా మంచి ప్రొఫెషన్, ఇందులో ఎందుకు అని వాంటెడ్గా చాలామంది నాకు ఇవ్వలేదు ఆఫర్స్. బట్ అయినా కానీ అది వేరు ఇది, కొంతమందికి అసలు నా ప్రొఫెషన్ చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయా. అక్కడ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యేవి. సో ఇది కరెక్ట్ కాదు, డాక్టర్ అనే చెప్దాము, అట్లీస్ట్ రెస్పెక్ట్ అన్నా ఉంటుంది అని అలా అప్రోచ్ అయ్యా. ఆ వేలో వెళ్తేనేమో ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా నేను ఒక 1 year లాగ్ అయిపోయాను. నా క్యారెక్టర్స్ అన్నీ సిమిలర్గా ఉండే వాళ్ళకి ఇంకొకరికి వెళ్ళిపోయినాయి. ఇక ఇలా కాదు, సంథింగ్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అప్పుడు ప్రాపర్ వేలో అప్పుడు ఈ ఐఫోన్ షార్ట్ ఫిలిం వచ్చింది. ఇంకా ఇంకా మన ఇట్లా ఇంకా జరిగిపోతూ ఉంది. కానీ బ్రేక్ అన్నది ఎక్కడ రాలేదు నాకు. ఐ డిడ్ సో మెనీ, సో ఫార్ 30 films వరకు చేసా. ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ డిఫరెంట్గా చేస్తూ వచ్చాను. ఇంకా ఉన్నాయి కొన్ని బ్యాలెన్స్, కానీ ప్రాపర్ బ్రేక్ అన్నది ఇంకా రాలే. సో యూ హ్యావ్ టు డూ. ఇంకా అంటే బ్రేక్ రాలేదంటే చాలా మంచి సీన్లు పడినవన్నీ ఎడిట్లో పోయినాయి. లైక్ ఎవడే సుబ్రహ్మణ్యం ఉంది, డిలీట్ అవ్వకుండా ఫిలింలో నేను ఏదైతే షూట్ చేశాను అన్నీ వచ్చింది ఒక్క అవును సినిమానే. అవునులో ఒక్క సీన్ డిలీట్ అవ్వలే, ఏ షార్ట్ డిలీట్ అవ్వలే. సో అది నాకు మంచి ఫిలింలా అనిపిస్తుంది. బట్ స్టార్టింగ్ డేస్లోనే నాకు రవిబాబు సార్ దగ్గర పట్టు అంటే అది గ్రేట్ ఎక్స్పీరియన్సే. 30 takes 40 takes లేదు, సాయంత్రం వరకన్నా అవ్వని. ఆయన అనుకున్న షార్ట్ అనుకున్నట్టు వస్తే కానీ వదలరు. ఆయన చేయాల్సిందే ఇంకంతే. నువ్వు ఏమన్నా చేయి, మళ్ళీ వెళ్ళాలి, షార్ట్లో కూర్చోవాలి అంతే. అదే ఆయన బెస్ట్ ఎక్స్పీరియన్స్ రవిబాబు సార్. ఆయన చాలా స్ట్రిక్ట్, తర్వాత కొంచెం యాక్టింగ్ లో స్ట్రిక్ట్, మనకి ఏమొచ్చు యాక్టింగ్ అందులో. నేను అసలు యాక్టింగ్ స్కూల్కే వెళ్ళలేదు. చాలా మంది పాపం ట్రైన్ అయ్యి వస్తారు. అలాంటి విషయంలో నేను చెప్పుకోవచ్చు లక్కీ అనే చెప్పుకోవచ్చు. బిగినింగ్ డేస్లోనే గోపీచంద్ మల్లేన్ గారు కానీ, బోయపాటి సార్ అండ్ ఆల్సో రెబెల్ లారెన్స్ గారు, ఆల్ పీపుల్ ఆర్ టాలెంటెడ్ డైరెక్టర్స్. అసలు వీళ్ళ దగ్గర మనం టేకులు తీసుకోకూడదు. సో అదొక్కటే పెట్టుకొని వెళ్ళి టేక్ లేకుండా చేయాలి మనం, అంతే. అదొక్కటే ఉండేది. ఇప్పుడు రవిబాబు సార్ అంటే నేను వచ్చినప్పుడు నువ్విలా అనుకుంటా ఆ సినిమా షూట్ జరుగుతుంది. నేను లేట్గా వెళ్ళేటప్పటికి నువ్వు ముందే రావచ్చు కదా, లైక్ వీ హ్యావ్ 1 role బట్ యూ మిస్డ్ ఇట్ అంటే అబ్బా అనుకున్నా. బట్ ఎప్పుడు ఆయన నెక్స్ట్ ఫిలిం తీస్తారా అని వెళ్ళా. బట్ ఐ గాట్ డిఫరెంట్ రోల్, ఒక మెయిడ్ రోల్. అది నేను ఆలోచించి మెయిడ్ చేస్తే మళ్ళీ అందరూ డీగ్లామర్ అడుగుతారా అలా ఫీల్ అయ్యాను. బట్ ఓకే, యాక్టింగ్ స్కోప్ ఉంది నాకు. అది ముందుగా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారా? రోల్స్ అవి తెలుసుకుని ఏముండదు మనకు. ఒక్కొక్కసారి అయితే 1 day బిఫోర్ వస్తుంది. సమ్ టైమ్స్ రేపు షూట్ అంటే 10:30కి ఫోన్ కాల్ వస్తుంది. సో సినిమాలో మనకి ఏది ప్లాన్డ్గా ఏది జరగదు. ప్లాన్డ్గా జరిగేవి అంటే అవి ఒక్కొక్కసారి మిస్ అయిపోతాం మనం. షార్ట్లోకి వెళ్ళిన తర్వాత సడన్గా క్యారెక్టర్ మిస్ చేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, డ్యూ టు మెనీ రీజన్స్. నాకు అలా నిప్పుకి ఎక్స్పీరియన్స్ అయింది. ఒక క్యారెక్టర్ అని చెప్పారు, వెళ్తే నా పక్కన ఇంకొక అమ్మాయి ఫేమ్ ఉన్న అమ్మాయిని పెట్టేశారు. సో అది నాకు బాగా ఫస్ట్లో కొట్టింది. అందుకని ఇంక అప్పటి నుంచి వెళ్ళట్ అనమాట. ఏ క్యారెక్టర్ ఇస్తున్నారు, ఎన్ని డేస్, ఎన్ని సీన్స్ కనుక్కొని వెళ్తున్నా. కొంతమంది జెన్యున్గా చెప్తారు, ఒక్క డేనేనండి, ఒక్కటే సీను, బట్ మంచి సీను. అలా ఎవడే సుబ్రహ్మణ్యం, ఇంకా నాయకి, త్రిష, అట్లా కొంతమంది డైరెక్టర్స్ చాలా జెన్యున్గా ఇది క్యారెక్టర్ నీది ఇలా ఉన్నా కానీ చాలా బాగుంటుంది అన్నారు. చాలా వెళ్ళిపోయి చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, వచ్చింది, తర్వాత అదే స్టోరీని 2-3 సార్లు మార్చేయడం వల్ల క్యారెక్టర్ టోటల్ గా కిల్ అయిపోయింది. కేరింత నేను ఓపెన్ గా చెప్తా, పేరు చెప్పకూడదని కూడా లేదు. దిల్రాజు గారి ప్రొడక్షన్ కేరింత. ఫస్ట్ ఓ మై ఫ్రెండ్, అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అందులో షూట్ చేసి టోటల్ డిలీట్ చేస్తారు, ఒకటే సీన్ బట్ డిలీట్ చేస్తారు. సో సెకండ్ టైం మళ్ళీ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, అది ఐ మిస్డ్ ఇట్. సరే ఓకే, ఇంకా అసలు నాకు దిల్రాజుది సెట్ అవ్వట్లేదేమో, దిల్రాజు గారి సెట్ అవ్వట్లేదు అనుకున్నా. అందుకని మళ్ళీ ఇది వచ్చింది కేరింత. ఇట్లా లావణ్య త్రిపాఠి గారి సిస్టర్గా చేయాలి నువ్వు అంటే సడన్గా, అది కూడా మేబీ ఎవరో అనుకుని మళ్ళీ క్యాన్సిల్ అయ్యి నాకు వచ్చిందేమో తెలీదు. సడన్గా అంటే సరే వెళ్ళాను. సరే ఇదొక్కటే లాస్ట్, ఇది మిస్ అయితే ఇంకెప్పుడు వెళ్ళొద్దు అనుకున్నా. వెళ్ళి షూట్ చేసాం, మళ్ళీ హీరోయిన్ని మార్చారు. ఈవెన్ వీ డిడ్ ఇట్. తర్వాత ఇంకొక క్యారెక్టర్ పెట్టి, ఒక డాక్టర్ రూపా అని పెట్టి చేశారు.
ఇంకా పెద్ద ప్రొడక్షన్ అంటే వీ హ్యావ్ టు కాంప్రమైజ్. ఏమో తెలీదు, మళ్ళీ ఇంకో ఇప్పుడు ఇలా పిలిచినట్టు రేపు ఇంకో మంచి సినిమాకి అమ్మాయి చేసింది కదా అని పిలవచ్చు, చెప్పలేము. సో కన్విన్స్ అయిపోతాం మేము, ఇన్ని చెప్తాం కానీ కన్విన్స్ అయిపోతాం. కుమారి 21 డిలీటెడ్, అది డిలీటెడ్. సుబ్రహ్మణ్యం కూడా ఎవ్రీథింగ్ అది మన మంచిగా అనుకోవాలి. యాక్చువల్లీ అందులో ఒక కాల్ గర్ల్ రోల్ అది కుమారి 21Fలో. అది చాలా అడిగి వెళ్ళాను నేను, చేయొచ్చా బాగుంటుందా, ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే బాగుంటుంది అన్నీ అన్నారు. బట్ డిలీట్ అయిపోయింది. లాస్ట్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఒక సైడ్ ప్రొఫైల్లో కనిపిస్తా. ఇప్పుడు నీకు నేను తెలుసు కాబట్టి నువ్వు ఐడెంటిఫై చేస్తావు. హూ డజంట్ నో. లేదు టీవీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బాగా రిజిస్టర్ అవుతుంది. స్క్రీన్ మీద మనం రోల్ వెళ్ళిపోతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా పక్కన ఉన్న ఆర్టిస్టుల మీద వెళ్తుంది. సో బిగ్ స్క్రీన్ మీద మనకు తెలియదు, బట్ స్మాల్ స్క్రీన్ మన ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అన్నీ నోటిసబుల్. సో ఇలా ఎప్పుడన్నా అనిపించిందా, 1-2 ఫిలిమ్స్కి కొన్ని డైలాగులు చెప్పేసి చాలా మంది ఫేమస్ అయిపోతుంటారు, రిజిస్టర్ అయిపోతుంటారు. సో దాని బేస్ చేసి మన ఫిలిం ఆఫర్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 30 ఫిలిమ్స్ వచ్చినా ఇంకా బ్రేక్ రాలేదు, వదిలేద్దాం, వెనక్కి వెళ్దాం, లేదంటే ఎవరన్నా మీ వాళ్ళు సజెస్ట్ చేయడం కానీ అప్పుడే ఇంకా మనకి స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఎందుకు రాదు, మనం అంత కాన్సన్ట్రేట్ చేసి ఒక సబ్జెక్ట్ చదివితే మనకు మార్క్స్ వస్తున్నాయి కదా, ఇది ఎందుకు రాదు అని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాం మేము. వెళ్ళిపోవడం అంటే అది డిపెండ్స్, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు సమ్ పీపుల్ రాలేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని వెళ్ళిపోతారు. బట్ నేను అలాగా ఇందులో వచ్చాను కదా, చెయ్యాలి. డాక్టర్ ఐ డిడ్ ఇట్, మంచి స్కోర్ అన్నీ ఎవ్రీథింగ్ బాగున్నాయి, చక్కగా జాబ్ చేసి అయిపోయింది, అది హ్యాపీ. ఇందులో సాటిస్ఫాక్టరీగా లేదు కాబట్టి సాటిస్ఫై అయ్యే వరకు విల్ ట్రై కీప్ ఆన్ డూయింగ్. అలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంక డెడికేషన్ ఏమంటుందండి. తేజ గారితో 1000 అబద్ధాలు సినిమా చేశారు. సో అది ఒకటి సరిగ్గా జనాల్లోకి వెళ్ళలేదు. కాకపోతే ఇక్కడ తేజ గారు ఆయన అనుకున్న షాట్ వచ్చే వరకు కాంప్రమైజ్ కావాలని ఉంటుంది. సో ఆయనతో ఏమన్నా వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ లేదు, ఎందుకంటే దానికంటే ముందు నేను అవును చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాయి కాబట్టి ఆయనకు అంత స్కోప్ ఇవ్వలే, అంతే. అంటే నేనంటే అందరూ అలా అంటుంటారు కదా, సో రవిబాబు గారు కాంప్రమైజ్ కావాలంటారు, తేజ గారు కాంప్రమైజ్ కావాలంటారు, మీరు ఇద్దరితోని చేశారు. ఎంతవరకు నిజం, అంటే వాళ్ళు నిజంగా అలాగే ఉంటారా? ప్రొఫెషనల్లీ అది కరెక్టేనండి. ప్రొఫెషనల్లీ అతనే కాదు, ఏ డైరెక్టర్ అయినా వచ్చే వరకు కొంతమంది ఏంటంటే అదంత మేజర్ కాదు కదా అని వేరే షాట్లోకి వెళ్ళిపోతారు, అంతే తప్ప డిపెండ్స్ ఒక్కొక్క డైరెక్టర్. బట్ వీళ్ళు ఏంటంటే నాకు అది కావాలి అంతే, పర్ఫెక్షన్ అంటాం కదా, అది పర్ఫెక్షన్. సో ఇద్దరిలో ఎవరు అలా అనిపిస్తుంది మీకు పర్ఫెక్షన్? ఇద్దరూ పర్ఫెక్టే. బట్ నా విషయంకి వచ్చినప్పుడు నేను అవునుకి ట్రైన్ అయిపోయి ఉన్నాను. సో నాకు నెక్స్ట్కి ఆయనకి స్కోప్ ఇవ్వలేదు. ఈవెన్ మీరు అనుకున్నట్టే తేజ గారి సినిమా కదా, ఆయన కొట్టేస్తారంటారు, ఏడిపిస్తారంటారు అనుకున్నా. బట్ ఇదే అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాను అంతే. ఇది నాకు బిగినింగ్ డేస్లోనే వచ్చింది అవును అన్నది. దమ్ము, అవును, రెబల్, ఈ 3 నాకు స్టార్టింగ్ డేస్లో ఫట్ మని వచ్చినాయి. సో ఐ గాట్ ట్రైన్డ్. నాకు బెస్ట్ అవును అన్నది ది బెస్ట్. సో కొత్త డైరెక్టర్లతో చేశారు, ఆల్రెడీ చాలా సినిమాలు చేసి పెద్ద డైరెక్టర్లతో చేశారు. సో ఏమైనా వేరియేషన్స్ డైరెక్షన్స్ లో వాళ్ళ వేరియేషన్స్ కానీ? డైరెక్షన్ లో మేము సపోర్టింగ్ రోల్స్ కాబట్టి మాకు అంత థింకింగ్ వరకు స్కోప్ వెళ్ళదు. మాకంతా ఏంటంటే యాక్టింగ్ మీదనే ఉంటుంది. ఇప్పుడు మిగతా అనుకోండి, వాళ్ళకి సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, సంథింగ్ ఓన్లీ ఇది యాక్టింగ్ అదే యాక్టింగే. బట్ మాకు అంత స్కోప్ ఉండదు. మేము చేసే ఒక 1 వీక్ 10 days మ్యాక్స్ ఉంటే ఒక 20 days రోల్ ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్కి ఉన్నది. అందులో ఒక 2-3 daysలో మేము కొంచెం ట్రైన్ అయిపోతాం. ఓకే, ఈ డైరెక్టర్ ఇలా ఉంటారు, ఈయనతో ఇంతవరకు ఉండాలి, ఇంత యాక్టింగ్ చేస్తే చాలు, ఆయనకి ఈ వేరియేషన్స్ కావాలి, ఈ సీన్కి ఇది కావాలి, అంతే. మేము అంతే థింక్ చేస్తాం. అది బియాండ్ దట్ మేము వెళ్ళాం. ఇంకా తెలిసిపోతుంది, ఒక 2-3 daysలో తెలిసిపోతుంది. మా టైం బ్యాడే అది ఒక్కటే రోజు ఉందనుకో, పొద్దున్నే వస్తాం, ఫస్ట్ షాట్ తెలిసిపోద్ది ఈయన ఎలా పెడతారు ఏంటి. ఒక్క షాట్కి టెన్షన్ ఫీల్ అవుతాం. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఈజీనెస్ కోసం ఏం చేస్తాం, ఫస్ట్ షాట్ కొంచెం నార్మల్ సీనో నార్మల్ షాట్ ఏదైనా పెట్టి మేము కెమెరాకి ఇదయ్యేలాగా చూసుకుంటాం. తర్వాత నుంచి ఇంకా క్రిటికల్ సీన్స్ పెడతారు. అట్లా డిపెండ్స్. సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న వాళ్ళందరూ కొంచెం ఫేవర్గానే ఉన్నారు, అంత టఫ్ ఎక్కడ లేదు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అదే అవును చెప్పానుగా, అక్కడే ఏడుపులు అన్నీ అక్కడే అయిపోయినాయి మాకు. ఏడిపించారా? ఆ స్లాబ్ షాట్ ఉంటుంది కదా, దెయ్యం వచ్చి కొట్టే షాట్, అది నేను ఆల్మోస్ట్ 15-20 takes వెళ్ళిపోయినాయి. ఇంకా ఎవరికన్నా కోపం వస్తుంది, చెప్పిన పని సరిగ్గా చేయకపోతే వస్తుంది, వెళ్ళిపోను అసలు అన్నారు. మళ్ళీ వెళ్ళి కూర్చుంటే ఆ కో డైరెక్టర్ సార్ వచ్చి, నువ్వు ఎన్ని సినిమాలు చేసినా వేస్ట్, ఇలాంటిది కొన్ని సినిమాలు చేయాలి పదా అని చెప్పి తీసుకెళ్ళి అగైన్
సో అప్పుడు మళ్ళీ ఫైర్ ఇంకా ఏడవకూడదు, వీ హ్యావ్ టు డూ, ఇది చేస్తే మనకి కెరీర్ ఉంటుందేమో అనుకున్నా. అలానే బాగుంది. అంటే నేను చెప్పుకునే సినిమాల్లో ఒకటి అవును ఉంది అలా. సో ఇప్పుడు సపోర్టింగ్ యాక్టర్స్ మీరు అంటున్నారు కదా, సో ఒక్కొక్కసారి మీకు ఎక్కువ షాట్లు ఉంటాయి, వన్ డే లో షూట్ చేయాలని పెట్టేస్తుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వెరీ రీసెంట్ బడ్జెట్ లిమిట్ ఉంటుంది చూడండి, అలాంటి సినిమాలకి ఉంటుంది. ఆ అమ్మాయి ఆ రోజు ఫుల్ ఎపిసోడ్స్ ఇట్లా. అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఫిలిం చేశానండి, ఆయన పేరు ప్రదీప్. అతని ఫిలిం అదే, ఒకటే డే అండ్ నైట్ ఉంది, ఒకటే ఎపిసోడ్. లేదు ఆల్మోస్ట్ ఆ రోజు నాకు తెలిసి 6 scenes 7 scenes చేశారు ఆయన. ఫట మార్నింగ్ 8 నుంచి నైట్ 2, 3, 4 అయిపోయింది ఆ రోజు, 4 వరకు. అలా అన్నప్పుడు కొంచెం టఫ్ ఉంటుంది, బట్ వీ లైక్ ఇట్. ఎప్పుడు మనకి షార్ట్ వస్తుందా అని చూసుకునే పీరియడ్లో మనకి డే అంతా మన మీద సీన్స్ చేస్తూ ఉంటే విల్ ఫీల్ ప్రౌడ్. బాగుంది కదా, ఇది బాగుంటుంది, సీన్ బాగా వస్తే బాగుండు అలా అనుకుంటాం. సపోర్టింగ్ యాక్టర్స్ అన్నారు కదా, మీకు రెమ్యునరేషన్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని ప్రొడక్షన్ హౌస్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు అది లేదులేండి, మా అసోసియేషన్ వచ్చిన తర్వాత యూఆర్ ఫీలింగ్ ఫ్రీ. అంటే అడగడానికి మాకు ఉంది, మ్యాక్సిమం చేయరు. ఇంకా మేము అడిగినా వాళ్ళు చేయట్లేదు అంటే మనం ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వరు. అలా నాకు వెరీ బిగినింగ్లో అయింది. అప్పుడు నా పే చాలా తక్కువ, స్టార్టింగ్లో కదా, వాళ్ళు ఇవ్వడమే ఎక్కువ అనుకుంటున్నాం, ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ అని ఫీల్ అయిన పీరియడ్ అది. అప్పుడు బాగా ఏడిపించేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు. బట్ కొన్ని ప్రొడక్షన్స్ ఏంటంటే చిన్నవా పెద్దవా అన్నది కాదు, అదంతే, ఇంకా ఇవ్వాలి అంటే ఇచ్చేస్తారు. ఇబ్బంది కూడా అయినాయి స్టార్టింగ్లో. వీళ్ళ పేమెంట్స్ కోసం నేను చేయలేదు, అయినాయి. అది హీరో హీరోయిన్లకే తప్పట్లేదు, ఇంకా మాకే ఉంది. మీరు చూస్తున్నారు కదా, హీరోలు కూడా ఇప్పుడు వేసేస్తున్నారు, కేసులు వేస్తున్నారు. సో మేమంతా అందులో క్రీటాకార్ అంటే ఒక్క ఇదే కాదు కదా, మా పేరెంట్స్ ఉంటారు, ఫస్ట్ థింగ్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు కొంటారు. ఒక్క సినిమా మీదే మేము ఎర్న్ చేస్తున్నాం అన్నది తప్పు. మా ఫాదర్ బిల్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కార్ అంటే నాకు కార్స్ ఇంట్రెస్ట్. అంటే నేను కొత్తలో ఫిలిమ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్వరు అమ్మ నువ్వు సినిమాకి వెళ్ళు, నువ్వు సినిమాలు చెయ్యి, మేము ఫుల్ ఫ్రీడమ్ ఇస్తామని ఏ పేరెంట్ అనరు. అండ్ డిఫరెంట్, మా పేరెంట్స్ అస్సలు అనరు. అలాంటిది నేను ఫిలిమ్స్కి వచ్చి చెప్పకుండా చేస్తుంటే ఎవరికన్నా కోపం వస్తుందిగా. సో అప్పుడు కొంచెం డివైడ్ అయి ఉన్నారు. అంటే నువ్వు అది వదిలేసేయి, హ్యాపీగా చదువుకున్న జాబ్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు ఫైనాన్షియల్గా. సో వాట్ ఎవర్ ఐ ఎర్న్ ఇన్ ద ఫిలిమ్స్ అదే నేను తిని ఉండడం అలా. ఇప్పుడు ఏంటంటే నాకు వాళ్ళ సపోర్ట్ వచ్చేసింది ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ అవును. ఈ ఫిలిమ్స్ కొన్ని రిలీజ్ అయ్యి ఓకే షీఈస్ డూయింగ్ సంథింగ్, తను అనుకున్నది చేస్తుంది, బట్ మనం కూడా కొంచెం సపోర్ట్ ఇద్దామని వాళ్ళు ఒకటే అన్నారు, యూ డోంట్ సఫర్ ఫైనాన్షియల్లీ, మీకు మేము సపోర్ట్ చేస్తాం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ గో అని అన్నారు. అందుకే ఇప్పుడు రీసెంట్గా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయడం, అదే షార్ట్ ఫిలిమ్స్ 2 ఫిలిమ్స్ చేయడం అలా. సో ఇంట్లో సపోర్ట్ ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ బాగుంది. యాక్చువల్గా బెంజ్ తీసుకుందాం అనుకుని మళ్ళీ అది తీసుకుంటే తక్కువ టైంలో ఇండస్ట్రీలో సపోర్టింగ్ క్యారెక్టర్ బెంజ్ దాకా వచ్చింది. మరి సినిమాలు అందరికీ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేను వేసుకొని వెళ్తాను, ఎవడో ఎక్కడో చూస్తాడు కృష్ణానగర్లో, అరే ఇది సడన్గా ఇది కాల్ మార్చేసింది, బెంజ్ ఎలా కొన్నది, ఇది చేసే రోల్స్ ఏంటి, దీనికి ఎంత వస్తాయి డబ్బులు, దీంతో తిని బెంజ్ కొనేస్తుందా, ఇట్లాంటి రూమర్స్ వస్తాయి. వాటిని మనం కోరి ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి? Everyone knows that I have a good family and a supporting family with good financial background. So నేను క్రీటా is okay. క్రీటా కూడా నేను లోన్ పెట్టాను, అదేం డైరెక్ట్ పేమెంట్ కాదు. లేదు కొన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు సడన్గా బెంజ్ తీసుకున్నాను అనుకో, ఎవరు లోన్ పట్టరు, ఉంటారు కదా, సో ఇస్తారు. సో ఇండస్ట్రీస్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, సో వాళ్ళు ఏదో అనుకుంటారు అవ్వకూడదు అనుకున్నారు. సో ఫ్రాంక్లీ ఇప్పటి వరకు మీ మీద ఎటువంటి రూమర్స్ లేవు, అదొకటి. సో మీకేని అంటే బయటికి తెలిసి ఎక్కడ ఏమీ లేవు, మేబీ ఇంకా అంత ఫేమస్ కాలేదనా, లేదంటే అదొక రీజన్. ఇంకా నాకు బ్రేక్ రాలేదు కాబట్టి, బ్రేక్ వస్తే డెఫినెట్ గా ఒక అమ్మాయి మీద వెళ్ళిపోతుంది ఫోకస్, అందరు క్లోజ్అప్లు పడిపోతాయి అనమాట. దీనికి ఎలా వచ్చింది ఈ రోల్, అసలు ఏంటి ఆ డైరెక్టర్ ఎలా ఇచ్చాడు, లేదు అసలు ఆ టీంతో ఎలా తిను మింగిల్ అయింది, మనం ఎందుకు మిస్ అయ్యాము, తిని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పుడు ఫిల్టర్ చేస్తాడు. దానికి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటారు మీరు? ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ప్రస్తుతం ఎక్కడ లేవు కాబట్టి మీరు చూసిన వాళ్ళు ఉంటారు. మేబీ బికాజ్ ఐఎమ్ గర్ల్, అదొకటే రీజన్. అంతే, అదొకటే రీజన్. బాయ్స్ కి కూడా ఉంటుంది కానీ బాయ్స్ లో ఉన్నటువంటి ఆ యూనిటీ గర్ల్స్ లో ఎప్పుడూ ఉండదు, తెలుసు కదా. నాకు తెలిసి మీరు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్తో చేశారు, ప్రొడక్షన్ హౌస్లతో చేశారు. అవును,
మిగతా వాటితో కూడా మీకు మంచి ర్యాప్ ఉంది. సో అదే గుడ్ విల్ ఉంది. సో ఇంత గుడ్ విల్ ఉండి కూడా ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు? మీరు ఛాన్సెస్ కోసం ఎవరిని అడగరా? ఛాన్సెస్ అడిగినా మనకి సెట్ అయ్యే రోల్ కూడా అందులో ఉండాలిగా. మనకి సెట్ అయ్యే రోల్ అందులో ఉన్నా దే టేక్ సమ్ ఆప్షన్స్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేయడం అన్నది అదొక డైరెక్టర్ చాయిస్ అని నేను చెప్పను. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, లేదు అది ఎక్కడ ఇంకొకరు ఎవరన్నా లేదు ఈ అమ్మాయి బాగుంటుందేమో అని అనడం, లేదు ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బెటర్ అని డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు కూర్చొని అనుకుంటారు ఒక క్యారెక్టర్ ఇది బాగుంటుంది, మంచి క్యారెక్టర్ అంటే ఆప్షన్స్ ఇస్తారు, ఈ ముగ్గురిని తీద్దామండి అంటే అక్కడ ఓటింగ్ ఎవరు ఎక్కువ బాగా వేసి ఈ అమ్మాయి పెట్టుకుంటే మనకు ప్లస్ అవుతుందో, లేకపోతే ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఆ అమ్మాయి టేక్లు ఎక్కువ డిపెండ్స్ అది. సో సీనియారిటీ చూస్తారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి ఇన్ని చేసినా సీరియల్స్ చేసిన వాళ్ళు కొన్ని రోల్స్ బాగా చేస్తారని ఒక ఇంప్రెషన్ ఉంటుంది. క్రైమ్ సీన్స్ కానీ అలా ఎమోషన్ సీన్స్ అలా కొంచెం చాయిస్ అటు వెళ్తుంది. కొన్ని ఏంటంటే సీనియారిటీ చూస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి చేస్తుందో లేదో భయం ఉంది కదా అని. బట్ ఇప్పుడు నాకు ఆ స్కోప్ తక్కువే ఉంది, కొంచెం తగ్గింది. ఫస్ట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవు అంత. సో మీ వరకు వచ్చి లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయిన రోల్స్ ఏమైనా ఉన్నాయా? వేరే వాళ్ళ రోల్స్ మీకు వచ్చినవి ఉన్నాయా? వేరే వాళ్ళ రోల్స్ నాకు వచ్చిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నా రోల్ ఇంకొకరికి వెళ్ళిపోయిన ఇన్సిడెంట్స్ రెండూ ఉన్నాయి. స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ జరిగేది ఏంటంటే మనకు అనుకున్న రోల్ ఇంకొకరికి ఇచ్చేస్తారు. అది నిప్పులో జరిగింది. ఇంకొకరి రోల్ నాకు వచ్చినవి అంటే అవి కూడా ఉన్నాయి. అసలు లైక్ ఎవడే సుబ్రహ్మణ్యం కానీ అవును వేరే వాళ్ళని అనుకొని ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఒక 2 days బిఫోర్ నాకు పిలిచారు సురేష్ ప్రొడక్షన్ ఆఫీస్కి. పిలిచి ఇట్లా అని అంటే ఆల్రెడీ అప్పుడు దమ్ములో సేమ్ విలేజ్ రోల్ చేస్తున్నాను కాబట్టి యాప్ట్ ఉంటుంది అమ్మాయి, ఓకే బాగుంది చేస్తుందండి గ్లామర్ అని అనగా ఇప్పుడు పిలిచారనమాట. పిలిస్తే అలా ఎవరో చేయాల్సిన రోల్ నేను చేశాను. సో ఆ ఎవరోతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయినప్పుడు ఇది నా రోల్ నీకు వచ్చింది, నీ రోల్ నాకు వచ్చింది అది చెప్పరు ఎవరు. అది మీ మధ్య అలా జరిగిందా? వచ్చింది అలా నేను కూడా విన్నాను. నా రోలే నాకని చెప్పి ఇంకొకరికి లాస్ట్ మినిట్లో ఇచ్చేసి ఆ అమ్మాయి మళ్ళీ నాకు వేరే షూటింగ్స్లో కనపడి నేను పలానా సినిమా చేస్తున్నాను అని చెప్పేది. ఓహో నువ్వు చేస్తున్నావా, ఓకే ఇంకంతే. ఇంకా మనం అంతకంటే ఏం అప్రోచ్ అవ్వలేం. బికాజ్ అదే సినిమాకి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాతోనూ మంచిగా మాట్లాడతారు, తనతోనే అనుకున్నప్పుడు ఇట్ ఆల్ హ్యాపెన్స్, ఇట్స్ అ ఫేట్ అని అనుకోవాలి. సినిమా టోటల్లీ టాలెంట్తో పాటు లక్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఎంత టాలెంట్ అన్నా ఉండని, లక్ ఈజ్ ఇంపార్టెంట్. లక్ ఉందని అనుకునే టైంలోనే నాకు మళ్ళీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం మీడియంగా ఉన్నాను అనమాట. లక్కి అన్లక్కి మధ్య బ్యారియర్లో ఉన్నాను నేను. బాగా ఇన్స్పైర్ అయిన రోల్ ఏమన్నా? ఇన్స్పైర్ అయిన రోలా? నేను యాక్చువల్లీ ఇప్పుడు అన్నీ చేస్తున్నా, నాకు ఏదంత ఈ రోల్స్ కాదు, అంటే నాకు నచ్చి ఇలాంటి రోల్ చేస్తున్నాను అన్నవి ఏం కాదు. ఒక్కటేంటంటే మన అదేం సినిమా విశాల్ ఉంటాడు, విశాల్ వాళ్ళ వదిన ఉంటుంది, నెగిటివ్ రోల్ చేస్తుంది తను. నాకు అలాంటి రోల్ ఎక్కడన్నా వస్తుందేమో అని బాగా ఇష్టం చేయాలని. నెగిటివ్ రోల్స్, షీఈ్ నాట్ లైక్ ఏ ప్రాపర్ ఉమెన్, అంటే అలాంటి రోల్స్ చేయాలి. ఫుల్లీ బోల్డ్ క్యారెక్టర్ అనమాట. బోల్డ్ అంటే మళ్ళీ ఎక్స్పోజింగ్ అన్నద్దు, ఇట్లా కొంచెం అంటే స్ట్రాంగ్ ఉమెన్ లాగా చూపించే కైండ్ ఆఫ్ రోల్స్ ఏవైనా నాకు బాగా ఇష్టం. ఇంకా నెగిటివ్ అంటే ఇట్స్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఉమెన్, అలాంటివి చేయడం బాగా ఇష్టం. బట్ రాలే నాకు ఇంతవరకు. అంటే ఒక సీన్ గాని ఒక రోల్ గాని చూసినప్పుడు అరే ఈ రోల్ నాకు వచ్చుంటే నేను బాగా చేసి ఉండేదా అని. అదే తను చేసిన సినిమాని ఆ రోల్ తప్ప నేను ఏ సినిమాలోనూ ఇన్స్పైర్ అవ్వలేదు. నేను ఏ క్యారెక్టర్ ఎవరు చేసింది ఇది నేను చేస్తే బాగుండని ఏ క్యారెక్టర్ నేను అదొక్కటే క్యారెక్టర్ నేను ఎప్పుడు అనుకుంటా అబ్బా అలాంటిది ఎప్పుడన్నా వస్తే. అండ్ ఇంకోటి సూర్య అండ్ విక్రమ్ చేశారు కదా, అందులో సంగీత ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ డిఫరెంట్. అసలు నన్ను చూసి ఈ అమ్మాయి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుందా అని కూడా అనుకోరు, బట్ నాకు అలాంటివి చేయాలని బాగా ఇష్టం. దట్స్ వాట్ స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ అలా. సో మీవి ఇప్పుడైనా సీన్ మొత్తం చేసి డిలీట్ చేసి ఉన్నాయి కదా, సో అది మీకు ఎలా చెప్తారు, ఎవరు కన్వే చేస్తారు, అసలు ముందు చెప్తారా? చెప్పరు, ఎవ్వరు చెప్పరు. తర్వాత సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అని అనుకోవాలి. ఎలా అంటే సినిమా లెంత్ పెరిగింది అంటారు, సో ఏ సీను దొరక్క నీ సీనే కట్ చేయాల్సి వచ్చింది అంటారు. అంటే అది మీరు అడిగితే చెప్తారా లేదా ముందుగా మెసేజ్ సినిమా చూసిన తర్వాత? ఇంతవరకు ఏ డైరెక్టర్ అమ్మా నీ సీన్ ఇలా డిలీట్ అయిపోయింది అని చెప్పిన డైరెక్టర్ లేరు, చెప్పరు అసలు. ఎందుకంటే బికాజ్ వాళ్ళకు కూడా లాస్ట్ మినిట్ దాకా తెలీదు
ఈ సీన్ తీయాల్సి వస్తుందా అని. అండ్ నేను చేసినవి కూడా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ట్రాక్, ఇది తీయాల్సిన సీన్ కాదు అన్నవి నేను ఇంతవరకు చేయలేదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు రాలేదు. ఏ డైరెక్టర్ అసలు చెప్పరు నీ సీన్ డిలీట్ అయింది, నాట్ ఈవెన్ టు ఎ హీరో ఆర్ ఎ హీరోయిన్, ఎవరికి చెప్పరు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద ఎండ్, అంటే సినిమా అయిపోయి లాస్ట్లో ఉన్నప్పుడు ఫైనల్ ఎడిటింగ్ అని ఒకటి జరుగుతుంది, అప్పుడు ఎడిటింగ్ అవుతుంది. ఎందుకంటే ఆ టైం లోపే కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఫిలిం ఎక్కడెక్కడ ఉందని స్కోప్ తీసేస్తారు. దో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సీన్ ఆల్సో. బ్రహ్మానందం గారికి చాలామంది ఆర్టిస్టులకి అది ఎక్స్పీరియన్స్ అయింది. మనం అంటే ఇప్పుడు మీరున్నారు అని చెప్పేసి నలుగురికి చెప్పుకొని చేసి మూవీ చూస్తారు. అవును, మూవీ మొత్తం అయిపోయింది. అది నాకు కుమారి 21F నేను బాగా హర్ట్ అయ్యాను ఆ సీన్కి. ఎందుకంటే బిఫోర్ జరిగింది కదా అని నేను అది అడిగి మరీ నేను వెళ్ళాను, సార్ ప్లీజ్ ఈ సీన్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, డిలీట్ చేయకుండా ఉంటుంది కదా, అడిగి చేసిన సీన్ అది. అది జరిగినప్పుడు మాత్రం బాగా ఫీల్ అయ్యా. చచ్చినా ఇంకా మళ్ళీ అలాంటి బోల్డ్ మనం చేసిన అవతల తీసుకోవట్లేదు కాబట్టి లైట్ అని అనుకున్నా. అప్పుడు మీరు అలా అప్రోచ్ అవుతారు, వాళ్ళని ఎందుకు తీస్తారని అడిగిన ఏమైనా ఉన్నాయా? అడగలే నేను, ఏమని అడుగుతాం, వాళ్ళు చెప్పే రీజన్ వాళ్ళు చెప్తారు. బికాజ్ అది సుకుమార్ రైటింగ్స్, మళ్ళీ నేను అందులో పిలవాలి చేయాలని ఇంకా ఉంది కాబట్టి నాకు వదిలేయడం ఇట్ హ్యాపెన్స్ అని. సో తర్వాత ఇప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ అసలు నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలి, ఎందుకంటే నాకు ఇప్పటికీ నాకు అది కోపం ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం డిలీట్ అయినా దే కెప్ట్ ఇన్ ద యూట్యూబ్ డిలీటెడ్ సీన్ ఇది అని చెప్పి పెట్టారు కాబట్టి ఐ హావ్ టేకెన్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. బట్ వీళ్ళు నాకు అట్లీస్ట్ నాకు ఇవ్వండి అని కూడా నేను అడిగాను ఆ టీమ్ మెంబర్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ దిరింగ్. సరే ఓకే. సో ఇప్పుడు ఒక నెగిటివ్ రోల్, తర్వాత సంగీత గారు అంటే ఒక స్ట్రాంగ్ రోల్ చేయాలనుకుంటారు కదా. సో మీరు ఇప్పుడు బాగా గుడ్ లుకింగ్, సో మీరు ఎప్పుడు హీరోయిన్కి ఎప్పుడు ట్రై చేయలేదా? అది అయింది చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, రిలీజ్ అవ్వలేదు. ఆర్జీవి గారి సినిమా, ఆర్జీవి గారి పెద్ద డైరెక్టర్ కదా, బాగుంటుంది అసలు రావడం చాలా లక్ అండి అనుకొని, నాకు బ్యాడ్ లక్కీ గర్ల్ అని అనుకున్న టైంలో ఈ ఆఫర్ వచ్చింది. సో చేసేద్దాం ఎట్లా అయినా ఎనీ కాస్ట్, ఎలా అన్నారు వెయిట్ తగ్గమంటే తగ్గుదాం, పెరగమంటే పెరుగుదాం, ఆయన ఎలా కావాలంటే అలా రెడీ అవుదాం. బికాజ్ మెనీ హీరోయిన్స్ కేమ్ ఫ్రమ్ ఆర్జీవి ప్రొడక్షన్ కదా, అలా అనుకొని మేబీ నాకు కూడా అలా వస్తుందేమో అని చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వరకు చేసాం మేము, ఆల్మోస్ట్ ఒక 2 days బ్యాలెన్స్ ఉంది, అది కూడా నా ఎపిసోడ్ కాదు. బట్ ఆయన చూసారు ఎడిటింగ్ రూమ్లో చూసి, చాలా బాగుంది కదా ఇది ఇలా ఎందుకు చేయాలి అని ఆయన ఇంకా ఎక్కువ అప్పుడు అనుకున్నా ఎక్కువ యాక్టింగ్ కూడా మనం చేయకూడదు, అయితే చూసి బాగుందని పెద్దవాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో స్టిల్ ఇంకా నాకు ఫేట్ నడుస్తూ ఉంది అనుకొని ఐ లెఫ్ట్ ఇట్. హీరోయిన్గా కూడా ట్రై చేశాను, ఆ ఫిలిం చేస్తున్నాను మెయిన్ క్యారెక్టర్ కదా మంచిదని కొన్ని సినిమాలు నేను పక్కన పెట్టాను కూడా ఆ పీరియడ్లో. అది నాకు దెబ్బ కొట్టింది. సో అనుకున్నాను ఇలా కాదు, మనం ఏదొస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనకు వద్ది హీరోయిన్లో పోవాలని వదిలేసాను. అటాక్ కాదు, అది స్పాట్. ఓబుల్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు అదే ఓబుల్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ మంచి క్యారెక్టర్. అబ్బా భలే దొరికిందిలే, నేను అనుకున్న క్యారెక్టర్ అది. ఇప్పుడు మీకు చెప్పిన ఇన్స్పైర్ అయిన రోల్స్ లాగే ఉంది కదా, మంచి రోల్ ఎలా అన్నా చేద్దామని బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేశాను. సో ఆర్జీవి గారు సెట్స్ కి రారు, ఆయన రాలేదు, ఆయన డైరెక్షన్ ఇస్తారు, ఆయన అసిస్టెంట్ చేస్తారు అని అంటారు. అదే జరిగింది అక్కడ. అసిస్టెంట్ డైరెక్టర్ చందు అని హీ డిడ్ దట్ ఫిలిం. బట్ ప్రతి సీన్ ఆయన ఎడిటింగ్లో చూస్తూ ఉంటాడు. ఈవినింగ్ వెళ్ళంగానే ఆయన రఫ్ వర్క్ చూసేస్తుంటాడు, ఎలా చేశారు ఏంటి, నెక్స్ట్ రేపు ఇది కరెక్ట్ చేయి, ఎలాగో అదే హౌస్లో కదా ఈ సీన్ మళ్ళీ చేయి అని చెప్పి కూడా అంటారు. ఆ షూటింగ్ అవుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ కూడా అయినట్టు ఉన్నాయి. అవును, ముస్లిమ్స్ బాయ్స్ ముస్లిం గెటప్ అదే లేడీ గెటప్స్ వేసుకొని బుర్కాలు వేసుకొని తిరుగుతూ ఉంటే అక్కడ చాలా పెద్ద న్యూసెన్స్ అయింది. బట్ నెవర్ అసలు ఆర్జీవి గారు ఏ రోజు లొకేషన్కి రాలే. అంత సీన్లు అవుతున్నా కూడా కంప్లైంట్స్ వెళ్ళి కెమెరా పట్టుకెళ్ళిపోయారు, ఇన్ని జరిగినా ఆర్జీవి గారు ఏ రోజు షూట్కి రాలే. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్, అంతే వదిలేసాడు ఆయన. మేము కొంచెం భయపడ్డాము, నథింగ్ అండి. సో మరి ఇండస్ట్రీ నుంచి ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? రాలేదు, ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు రాలేదు. బయట నుంచి అంటే ఇప్పుడు లేవంటే నువ్వు నమ్మవు కదా, సో ఉన్నాయంటే నమ్మిస్తున్నారు కదా, నువ్వు చిన్నపిల్లాడు కదా, సో నమ్మేస్తావు నువ్వు. స్కూల్ నుంచి క్రషెస్ కానీ? క్రషెస్ అంత టైం లేదులేండి. ఇంటర్మీడియట్ 10th వరకు టాపర్, ఇంటర్మీడియట్ కూడా అలా అనుకునే వాళ్ళు తీసుకున్నారు కాలేజ్, జూపిటర్ కాలేజ్ నేను. సో ఆ కాంపిటీషన్ ఫీల్డ్లో మనకి ఎక్కడ అవుతుంది. తెలుగులో ఒక హీరో అంటే బాగా ఇష్టం? చాలా ఇష్టం, నీకు తెలుసు కదా రామ్. బాగా ఎందుకు అంత ఇష్టం ఆయన అంటే?
ఏమో నేను ఫస్ట్ ఫిలిం జగడం నుంచి క్రష్ ఉంది నాకు అట్లా. ఆయన కోసం అనుకుంటా మరి 2-3 సెకండ్స్ ఉన్న సీన్ కూడా యాక్సెప్ట్ చేసి వెళ్ళాను, కానీ అది సిస్టర్ రోల్. నో 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 చేయలేదు, నేను వెళ్ళలేదు. సిస్టర్ రోల్ అని నేను రాను, రామ్కి సిస్టర్ అంటే అస్సలు ఒప్పుకోను, నేను వెళ్ళలే. చెప్పారా? చెప్పలే. చెప్తే పోతుంది, ఆ ఫీల్ పోతుంది. అది అలా హిడెన్ ఉండాలి, కొన్ని ఫీలింగ్స్ అలా హిడెన్ అంతే, అవి అలానే ఉండాలి. రామ్ ఎప్పటికైనా చేస్తాను, బట్ ఒక సీన్ అయినా చేస్తా. ఒక సెకండ్ వచ్చినా ఆయనకి అలా ముట్టుకొని వెళ్ళిపోయి షార్ట్ అయినా నేను చేసేస్తా, అందులో కాంప్రమైజ్ అయిపోతా. రామే ఇంకెవరు నాకు ఇష్టం. ఎవరు ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేయను ఇంతవరకు. ఈ హీరో నాకు ఇష్టం, ఈ సినిమా అనేది నేను ఎప్పుడు అప్లోడ్ చేయలేదు ఫేస్బుక్లో కానీ ఎక్కడ. రామే. సో ఇప్పుడు 2 ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్గా చేశారు. ఫ్యూచర్ ఫిలిం మీద కూడా ఏదో ఆలోచన ఉందంటున్నారు. ఉంది, ఇంకా ప్రాసెస్లో ఉంది. మోస్ట్లీ ఇంకా 2-3 మంత్స్లో ఫైనల్ అయిపోతుంది. యాక్చువల్లీ 1.5 year 2 years నుంచి స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను, కానీ ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. లాస్ట్ మినిట్ దాకా వస్తున్నాయి, బట్ బ్రేక్ అయిపోతున్నాయి. చూడాలి, అదే ఫేట్. ఇండస్ట్రీలో ఉండాలంటే లక్ ఉండాలి ఫస్ట్. మంచి హీరోతోనే చేస్తున్నారంట కదా, అనుకున్నప్పుడు వేరే హీరో, ఇప్పుడు వేరే హీరో, బట్ ఇప్పుడు కూడా హీరో ఏంటి అన్నది ఇంకా డౌట్లోనే ఉంది. సో అదే ఒక 2-3 మంత్స్లో తెలిసిపోతుంది. ఈ హీరోని మైండ్లో పెట్టుకుని రాసుకున్నప్పుడు అది ఇంకో హీరోకి వెళ్ళి మళ్ళీ స్క్రిప్ట్లో మార్చుకుంటారు. ఏ హీరో అంటే ఆ హీరోకి ఆ బడ్జెట్ చూసుకుంటాను. ఆ బడ్జెట్ వర్కౌట్ అయితే ఓకే, ఆ వర్కౌట్ అవ్వట్లేదు సో నేను అది స్కిప్ అయిపోతానని అలా స్కిప్ అయిపోయినవి కూడా ఉన్నాయి. లేకపోతే ఈ పాటికి అసలు ఫీచర్ ఫిలిం ప్రొడ్యూసర్ ఏదో ఒక రేంజ్లో ఉండాలి, కో ప్రొడ్యూసర్ గాను ఉండాలి. ఇప్పటి వరకు ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్గా చేసింది, ఐ మీన్ సడన్గా ఒక ఫ్యూచర్ ఫిలింకి వస్తున్నారు కదా, సో దాని అందుకనేగా ఎక్స్పీరియన్స్కి షార్ట్ ఫిలిమ్స్ అసలు ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది తెలుసుకోవడానికే చేశాను. డిఫరెన్స్ ఉంటుంది కదా షార్ట్ ఫిలింకి ఫ్యూచర్ ఫిలింకి, దాన్ని తట్టుకోగలను. ఒక బడ్జెట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అన్ని క్రాఫ్ట్స్ ఇందులో ఏంటంటే అందులోనూ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే షార్ట్ ఫిలిం అంటే డైరెక్టర్ విల్ అక్కడ అంతే అనుకోండి, బట్ ఇక్కడ ఏంటంటే టైం డ్యూరేషన్ లిమిటేషన్ ఉంటుంది, బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. 1 or 2 days కంటే తీయలేము షార్ట్ ఫిలింకి. ఇప్పుడు అందరు కెమెరాలు కూడా ఇప్పుడు అందరు రెడ్ ఎపిక్, ఎలెక్స్ అన్నీ వాడేస్తున్నారు ఇప్పుడు. సో ఇది కొంచెం ఇంకా టఫ్ ఉంటుంది, షార్ట్ ఫిలిమే టఫ్ ఉంటుంది. ఫీచర్ ఫిలింకి కొంచెం టైం ఉంటుంది మనకి, బట్ అది స్కెడ్యూల్ గ్రాప్స్ ఏమి ఉండవు కదా అట్లా. అన్నిటికీ తట్టుకుంటాను, నిలబడగలను, మొత్తం యాక్టింగే నేను తట్టుకొని ఉండగలుగుతున్నా, ఇంకా అది ఉండలేమా. అది మొత్తం మనీ కదా, ఉండాలి. ఎందుకంటే ఏం తేడా వచ్చిందంటే మళ్ళీ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లే ఇప్పుడు అదే టాపిక్ కూడా వద్దు, ఎందుకంటే ఇంకా దిగలేదు కాబట్టి భయపెట్టద్దు. హోప్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్, పాజిటివ్. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఫ్రెండ్సా? అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ. ఎవరు అంటే ఫ్రెండ్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్? నార్మల్ గుడ్ ఫ్రెండ్స్, షేరింగ్ ఏదైనా షేర్ చేసుకోవడానికి అంటే ఉన్నారు, అంటే 2-3 ఉన్నారు, బట్ అందరి పేర్లు ఎందుకు కానీ, బట్ మోర్ ఫ్రీక్వెంట్గా నేను కలిసేది మన రైటర్ లక్ష్మీ భూపాల్ గారు, నీకు కూడా తెలుసు కదా. సో ఆయనతో ఏదన్నా ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటా, ఇట్లా అయింది సార్, ఇలా మిస్ అయింది, ఇది వీళ్ళు ఇలా అడుగుతున్నారు, దీనికి ఎలా నేను ఆన్సర్ ఇవ్వాలి, సో దీన్ని ఇలా పెండింగ్ పెట్టాను అంటే హీల్ గివ్ అసలు ఏంటది అని ఆయన అడుగుతారు. గుడ్ సజెషన్స్. అవునవును, అదే 2-3 days బిఫోరే అది కన్ఫర్మ్ అయింది. అది యాక్చువల్లీ అసలు ఆ సార్ నన్ను అప్రోచ్ అయిందే ఆ షార్ట్ ఫిలిం గురించి, అది పక్కన పెట్టేశాము. మిగతా అంతా మేము ఆ షార్ట్ ఫిలింతో అప్రోచ్ అయిన మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యి లైక్ ఇండస్ట్రీలో జరిగే అన్నీ మాట్లాడుకొని ఇది ఇలా చేయాలి అని అంటే రీసెంట్గా నేను చెప్పాను అనమాట, ఇలా చేస్తున్నాను సార్, బట్ అయినా ఇంకా రీచ్ అవ్వట్లేదు, నేను హ్యావ్ టు డూ, ఇంకా ఏదైనా గ్రేట్గా చేయాలి అంటే ఈ అమ్మాయి ఇంత బాగా చేయగలదా అన్న సెన్స్లో వాళ్ళు రీచ్ అవ్వాలి సార్, అసలు మీరు ఎందుకు అప్పుడు అనుకున్న షార్ట్ ఫిలిం ఎందుకు మీరు మళ్ళీ తీయట్లేదు అని అంటే అప్పుడు ఆయన ఇంకా ఓకే చేద్దామని అంటే, కానీ అది ఇంత బడ్జెట్ ఉంటుంది దానికి నేను ఇలా అనుకున్నానంటే ఎవరో దానికే నేను పెట్టి చేస్తున్నాను, సో నాది నేను ప్రమోట్ అవ్వటానికి నేను డబ్బులు పెట్టి చేసుకోనా, మీరు చేయండి సార్ అని చెప్పి అన్నా. అది నిన్న మొన్న ఒక 2-3 days బ్యాకే కన్ఫర్మ్ అయింది. దాంట్లో ఏదో స్ట్రాంగ్ మెసేజ్తో కూడింది, స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ ఫీమేల్స్ ఇన్ ఇండస్ట్రీ. ఫీమేల్స్ ఇన్ ఇండస్ట్రీ అని కాదు, ఫర్ ఎవ్రీ ఫీమేల్కి అది లింకప్ అవుతుంది, ఇండస్ట్రీ వాళ్ళకి అందరికి లింకప్ అవుతుంది అది.
సో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అంటారు ఇండస్ట్రీలో. మీకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అలా? కాస్టింగ్ అందరికీ ఉంటాయి ఎక్స్పీరియన్సెస్. మనం దాన్ని ఎలా డీల్ చేసాం అన్నదే ఇంపార్టెంట్. ఈ కాస్టింగ్ కౌచ్ ఉన్నది అది సినిమా ఇండస్ట్రీయే కాదు, ప్రతి దాంట్లోనూ ఉంది. మెడికల్ ఫీల్డ్లో నేను వచ్చాను కదా, మెడికల్ ఫీల్డ్లో ఉంది, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంది, అన్ని ఫీల్డ్, ఐటీ కంపెనీ లైక్ ఐటీ ఫీల్డ్లో ఉంది, ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఒక ఉమెన్ ఎప్పుడైతే నీకు సుపీరియర్ కాకుండా ఉంటుందో, ఎవ్రీ సుపీరియర్ థింగ్స్ ఏ ఉమెన్ లైక్ అడగాలని ఎవరన్నా చూస్తారు. ఇక కొంచెం బాగుంటే నాకేం ముక్కంకర్ కాదు మూతంకర్ కాదు, సో అడుగుతారు. సో దాన్ని మనం స్కిప్ చేసి మనం ఎలా డీల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మేబీ దట్ మైట్ బీ ద రీజన్ నాకు ఇంకా బ్రేక్ రాకపోవడం. అలా అని బ్రేక్ వచ్చిన వాళ్ళందరికీ నేను అంటలేదు, మేబీ అదొక రీజన్ అవ్వచ్చు. సో అదొకటి ఉండిపోయింది కదా, అంటే ఉమెన్ ఒక స్టేజ్కి రావాలి అంటే మధ్యలో ఇది ఎక్కాల్సిందే. అవును, ల్యాడర్ లో ఫస్ట్ స్టెప్ అది ఉంటది. అది దాటి వెళ్ళావంటే ఇంకా నువ్వు టాలెంట్ కి అన్నిటికీ. సో దాన్ని ఎంతవరకు చేస్తుంటారు, సమర్థిస్తుంటారా? లేదంటే సమర్థించడం అంటే ఎవరి ఒపీనియన్కి వాళ్ళకి వదిలేస్తాం. బట్ మేము సినిమా ఫీల్డ్లో ఉంటూ మా గురించి మేము చెప్పుకోవడం అనేది ఇంకా అది బాలే. బట్ ఉంటాయి, అన్ని దగ్గరలో ఉంటుంది, మా దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండడం కాదు, ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది అది. సో ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ వీళ్ళు వచ్చి 1-2 అయిన తర్వాత మళ్ళీ ఛాన్సెస్ కోసం ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీరు ఒకటి మీరు చెప్పారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అది, అండ్ మీకు తెలిసిన వాళ్ళు వస్తే వచ్చింది లేకపోతే లేదు, సరే సరే ఓకే ఐ కాంట్ అని చెప్పి పక్కకి రావడం అంతే. చాలా మంది ఇదే ప్యాషనెట్ గా పెట్టుకుని వచ్చిన చాలా మంది ఉంటారు. ఈవెన్ నా ఫ్రెండ్సే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి అయితే తను ఇప్పుడు మంచి లెవెల్లోనే ఉంది. ఇప్పుడు తను ఒకప్పుడు లేదు, అప్పుడు చెప్తా ఉండేది ఇది అది అంటే, బట్ షీ డిడ్ ఇట్, క్రాస్ అయ్యి వెళ్ళింది, చక్కగా చేసుకుంటుంది, ఇప్పుడు బాగుంది. తన కెరీర్ ఇప్పుడు చాలా బాగుంది. అట్లా ఇండస్ట్రీ సర్వైవల్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు నాకంటే ఓకే కొద్ది రోజులు కాకపోయినా నాకు ఆ జాబ్ ఉంది, ఆ డబ్బులు ఏదో ఒకటి నేను సర్వైవ్ అయ్యాను. బట్ అది లేని వాళ్ళు చాలామంది ఊరు నుంచి పారిపోయి వచ్చేసో లేకపోతే పిచ్చి ప్యాషన్తో ఉంటారు, వాళ్ళు ఏదన్నా చేయాలి అన్నట్టు. వాళ్ళకి ఇంకా తప్పదు కదా. సో గాడ్ ఫాదర్ నాకా మీకు అంటే వాళ్ళకి ఇంకా గాడ్ ఫాదర్ వాళ్ళ లైఫ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తో దే విల్ డు. సో మరి మీకు గాడ్ ఫాదర్? నా గాడ్ ఫాదర్ అంటే ఇంకా నాకు బ్రేక్ రాలే. బ్రేక్ వస్తే అప్పుడు చెప్తా హీఈస్ మై గాడ్ ఫాదర్. అలా చెప్దాం అనుకున్న టైంకి అది డిలీట్ అయిపోతే నేనేం చెప్తాను ఇంకా వాళ్ళని? అసలు ఏది డిలీట్ అయిపోయింది? చాలా సినిమాలు ఉన్నాయి. అంటే గాడ్ ఫాదర్ అని చెప్దాం అనుకుంటే డిలీట్ అయిపోయింది అంటారు కదా, అసలు ఎవరు అది? ఎందుకు ఇప్పుడు ఆర్జీవీనే ఉన్నారు కదా, అది వచ్చి ఉంటే నాకు అసలు నా గాడ్ ఫాదర్ ఆర్జీవీ అని నేను కూడా అందరిలో గుంపులో చెప్పేద్దును. బట్ అది అవ్వలేదు కదా. సో ఆయన ఛాన్స్ మిస్ అయిపోయాడు, ఆయనే మిస్ అయిపోయాడు, నేను కాదు. ఇప్పుడు అలానే చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్నిసార్లు మీరు ఫ్యామిలీతో వాటితో ఉండరు, ఇండస్ట్రీ వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ తిరుగుతూ ఉంటారు కదా. సో దాని గురించి ఎవరైనా అడిగినా ఇంట్లో కూడా అడుగుతారు కదా. అప్పుడు ఇంట్లో అంటే ఇంట్లో చెప్పెళ్తాం కాబట్టి ఇంట్లో ప్రాబ్లం ఉండదు, కానీ మెయిన్ మనకు ప్రాబ్లం వచ్చేది బయట వాళ్ళతోనే. ఇంట్లో వాళ్ళతో మనం ఇప్పుడు ఈ టైంకి వెళ్తున్నాం అంటమ్మా, ఇలా వెళ్తున్నాను, ఇట్లా వెళ్ళేసి వస్తాను, ఇంత టైం అవుద్దని మనం ఇన్ఫార్మ్ చేసి వెళ్తాం. మనం ఒక 10:30 షో 6కి ప్యాకప్ అవుద్ది, ఇంటికి వచ్చి ఫ్రెష్ వెళ్ళే టైంకి 8:30, 9 or 10 o'clock షోస్ ఉంటాయి. ఆ సినిమాకి వెళ్దాం అనుకొని వెళ్తాం, ఎవరో ఎక్కడో చూస్తారు, మన సినిమా మా ఫిలిం వాళ్ళే చూస్తారు, మళ్ళీ బయట వాళ్ళు కూడా చూడరు. వాళ్ళే చూసి అరే ఈ టైంకి పలానా అతనితో వచ్చింది, నా కర్మకాలి అదే డైరెక్టర్తోనో అదే రైటర్తోనో అదే ఆర్టిస్ట్తోనో నెక్స్ట్ ఫిలింలో ఏమన్నా ఉంటే ఇంకా అదే ఒక రూమర్, సో అండ్ సో, ఓ అందుకనే తనకు ఆ ఫిలిం వచ్చిందా, అందుకే తను చేసిందా. బట్ అన్నోన్ థింగ్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటాను, లక్కీలీ ఐ గాట్ దట్ ఫిలిం అండ్ ఐఎమ్ డూయింగ్ దట్ ఫిలిం, ఐ డిడ్ దట్ ఫిలిం. అది మంచి పేరు వచ్చింది అనుకోండి, అది రూమర్ కింద వెళ్ళిపోతుంది. ఒక్కటి చాలండి స్ప్రెడ్ చేయడానికి. సో ఇంకా వాడిని పట్టుకొని నేను వెళ్ళకుండా అన్నదంటే నాట్ పాసిబుల్ ఆల్ టైమ్స్. ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి ఫ్యామిలీతో మనం చూడని ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి, అండ్ దే మైట్ ఫీల్ బోర్డ్. ఇప్పుడు ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఉన్నాయనుకో, పేరెంట్స్ని తీసుకొని వాళ్ళకి అర్థం కాదు, ఏం కూర్చున్నాను, విల్ గో విత్ ఫ్రెండ్స్, అదే మాకు ప్రాబ్లం అవుతుంది. సమ్టైమ్స్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ బయట వాళ్ళతో కూడా తిరుగుతుంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి? మరి నేను డాక్టర్ కదా, ఏ డాక్టర్ పేషెంట్ తో తిరగారు కదా? పేషెంట్ తో తిరగారులే, బట్ పేషెంట్స్ కూడా ఒక పర్సనే కదా, వాడేవో పాప అప్పుడు వస్తాడు, లైఫ్ లాంగ్ పేషెంట్ కాదుగా. బయట ఫ్రెండ్స్ తో ఫ్రీక్వెన్సీ గా తిరిగినప్పుడు మరి అప్పుడేం అడగలేదా? అప్పుడు వస్తాయి, అప్పుడు ఇంట్లో వాళ్ళతో వస్తాయి. ఇదంటే ప్రొఫెషన్ అన్నావే మరి దానికి ఏం చెప్తావు అని అడుగుతాను. ఫ్రెండ్షిప్ అంటే ఇంకా
మనం ఆన్సర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు రాంగ్ వేలో ఉండకున్నంత వరకు మనం సేఫ్ ఉంటాం. సో భూపాల్ గారితో బిఎఫ్సి పెట్టి చేశారు, మంచి ఎపిసోడ్స్ వచ్చింది. సో మరి ఇప్పుడు ఆయన ఎందుకు చాలా స్క్రిప్ట్లు రాస్తుంటారు, చాలా అంటే చాలా ఆయన చేసిన ఏ స్క్రిప్ట్ అంటే ఏ ఫీచర్ ఫిలిం కి చేసిన స్క్రిప్ట్ లోనూ నేను లేను. మరి అదే అడుగుతున్నా, క్లోజ్ ఫ్రెండ్ బిఎఫ్సి క్లోజ్ ఫ్రెండ్ అనగానే వాళ్ళు తీసుకోవాలనే రూల్ లేదు. కొన్ని ఇప్పుడు నేను చేసిన ఏ సినిమాకి ఏ డైరెక్టర్ నాకు అంత క్లోజ్ కాదు, ఏ ఆర్టిస్ట్ నాకు రిఫర్ చేసిన కో ఆర్టిస్టులు కూడా నాకు ఫ్రెండ్స్ కాదు, బట్ నేను చేశాను. సో అదే అనమాట, ఇక్కడ అంతా మిక్సింగ్ అయిపోయి ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి యాప్టా, ఆ టైంకి ఆ అమ్మాయి అవైలబుల్ ఉందా లేదా, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు ఆ క్యారెక్టర్ నేను ఎందుకు చేయలేదంటే మేబీ నా డేట్ ఉండకపోవచ్చు, నేను యాప్ట్ కాకపోవచ్చు, యాప్ట్ అయినా నేను చేయలేనేమో అని ఒక డైరెక్టర్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు. ఇట్లా చాలా ఫ్యూచర్ ఫిలిమ్స్ ఫ్యూచర్ ఫిలిమ్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ అర్జున్ రెడ్డి రిలీజ్ ఉంది. సో హోప్ఫుల్లీ అందులో ఎడిట్ కాకుండా డిలీట్ కాకుండా ఉంటే మంచి కిక్కాస్ సీన్ ఉంటుంది. సో ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ టీజర్లో ఉంది, టీజర్లో ఉంది కానీ ఫేస్ రివీల్ అవ్వలేదు. ఆ ఫ్లోరల్ డ్రెస్లో డ్రాగ్ చేసే సీన్ అది నాదే, బట్ ఫేస్ లేదు. ఫేస్ రివీల్ అవుతుందేమో తర్వాత. చెప్పలేము, ఆ సీన్ ఉంటుంది, తర్వాత షార్ట్ తీసేయచ్చుగా. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను కాబట్టి నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, ఇంకా అలవాటు అయిపోయింది. బట్ అలాంటి ఎక్స్పీరియన్స్తో ఉన్నప్పుడు సడన్గా ఏ సీన్ డిలీట్ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా అలా వస్తే అప్పుడు నాకు ఎక్సైటింగ్గా ఉంటుంది. ఓ బాగుంది, సినిమా బాగుంది, చేశాను, మంచి పేరు వచ్చింది. అట్లా రేస్గురంలో కూడా అంతే. రేస్గురంలో సీన్స్ చెప్పినన్ని ఫిలింలో లేవు, బట్ వాట్ ఎవర్ ఐ డిడ్ ద సీన్స్ అన్నీ ఉన్నాయి. అట్లా. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కాంపౌండ్స్ ఉంటాయి, ఈ కాంపౌండ్ ఆ కాంపౌండ్ అని చెప్పేసి ఉంటారు. అవును. సో అలా మీకేమైనా కాంపౌండ్ సపోర్ట్ ఉందా? అస్సలు ఈ కాంపౌండ్కి వెళ్ళింది కానీ అలా ఏం లేదు. బట్ ఒక డైరెక్టర్తో మనం రిపీటెడ్గా ఒక 2-3 సినిమాలు చేసామనుకోండి. సో ఈ అమ్మాయి ఆయన తాలూకా లేకపోతే ఆయన ఫ్రెండ్, అట్లా ఒక టెక్నీషియన్కి నేను ఫ్రెండ్ అని చెప్పి రిజెక్ట్ అయిన 2-3 సినిమాలు ఒక డైరెక్టర్ సేమ్ అదే రీజన్, బికాజ్ ఐఎమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ అన్ టెక్నీషియన్. ఒక టెక్నీషియన్కి నేను క్లోజ్ ఫ్రెండ్, లేదు ఒక ప్రొడ్యూసర్కి నేను ఫ్రెండ్ అని చెప్పి ఆ అమ్మాయి వద్దు, మనకు వాళ్ళు పడరు కాబట్టి ఈవెన్ కూడా మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి, ఐఎమ్ యాప్ట్ ఫర్ దట్ రోల్ అండ్ ఐఎమ్ ఫ్రీ అట్ దట్ టైమ్ ఆల్సో. నాకు రాలేదు. ఉంటాయి పేర్లు వద్దు, బట్ ఇది అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, కాస్ట్ అవనండి, పాలిటిక్స్ అవనండి, ఇంకోటి పాలిటిక్స్ ఎక్కువ సినిమా ఏమైనా హెల్ప్ చేస్తాయి నిజంగా? అసలు ఇండస్ట్రీలో హెల్ప్ చేస్తాయా? హెల్ప్ చేస్తాయా లేదా నాకు తెలియదు కానీ బట్ దే ఆర్ నాట్ గుడ్. అవి హార్మ్ అయితే చేస్తాయి. లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను పలానా ఫ్రెండ్ అని చెప్పి, ఇట్స్ నథింగ్ బట్ ఆ కమ్యూనిటీ నేను, అంటే ఆయన ఫ్రెండ్ నేను, సో ఆ బౌండరీస్లో ఉంటాను. సో ఆ అమ్మాయిని వద్దు, అట్లా రిజెక్షన్స్ కూడా అయినాయి నాకు. ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఐ హ్యాడ్, బట్ అందులో బ్యాడ్ ఎక్కువ ఉన్నాయి, గుడ్ తక్కువ ఉన్నాయి. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే పలానా డైరెక్టర్ లేదంటే హీరో వీళ్ళు ఒక కమ్యూనిటీ లేదంటే ఒక కాంపౌండ్, రెడ్డీస్, చౌదరీస్ అది ఉంది. సో ఉంటది కదా. అవునుంది. సో అది అసలు నిజంగా ఇండస్ట్రీలో అలా సపోర్ట్ చేసుకుంటూ కానీ లేదంటే వెళ్తారు, అది అన్నది ఎంత వరకు నిజం? అది ఎక్కడో 0.001% ఎక్కడో ఒకటి ఉంటుంది అంతే. ఇట్స్ నాట్ మేజర్లీ రియాక్టబుల్. ఎక్కడో ఒకటి, అదే 0.001% అంతే. మిగతా వాళ్ళందరూ మిగతా అంతా టాలెంట్ అండ్ లక్, ఛాన్స్ అంతే. టాలెంట్ అండ్ లక్ అండి, రెండే సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది. అది ఏది ముందు ఏదనక అనేది చెప్పలేం. చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఛాన్స్, సినిమా హిట్ అవ్వక వాళ్ళు చేసిన పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉంటాయి కానీ సినిమా హిట్ అవ్వదు. ఏం ఉపయోగం? ఒక్కటే సీన్ చేస్తారు, సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, హిట్ అయిపోతుంది, ఆమెకు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, అదొక్క డైలాగ్ చాలు. సో అలా అనుకొని చేసిన సినిమాలు కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి నాకు. అలా అనుకొని ఒక్కొక్క సీన్లు చాలా సినిమాలు చేశాను నేను, ఏమో వెళ్తుందేమో అని, బట్ వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఫిల్మ్స్లో అలాంటివి దొరికే ఛాన్స్ ఉంది ఇప్పుడు? ఏమో చూడొచ్చు. ఈవెన్ అర్జున్ రెడ్డి నేను ఒకటే సీన్ చేశాను, వెళ్తే బాగుంటుంది, బట్ అలా అని రిపీట్ చేయకుండా ఉంటే చాలు. సో ఛాన్స్ స్టార్టింగ్లో మీరు అన్నట్టు రోల్స్కి లక్, ఒక రోల్ ఒక డైలాగ్ అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నారు. చాలా మందికి నిజంగా ఒక రోలు ఒక డైలాగ్ హెల్ప్ అయింది ఉంది, అది సేమ్ రిపీటెడ్ గా ఒక 2-3 సినిమాల వరకు ఛాన్స్ ఇస్తే తీసుకెళ్తుంది. అది ప్లస్ అవుతుంది, అంతవరకు ప్లస్ అవుతుంది, మైనస్ కూడా అంతే ఉంది. వాళ్ళ తర్వాత ఆ రోల్ ఉంటేనే ఉంటారు, మిగతా దానికి వాళ్ళు పట్టించుకోవడం కూడా ఉన్నాయి. సో దాని గురించి రిపిటేషన్ అంటే
చేశారు చాలామంది, అలా రిపిటేషన్ చేశారనేగా నేను చేయలేదు. ఐఫోన్ షార్ట్ ఫిలింలో ఒకలాగా ఇట్స్ లైక్ కొంచెం ఇదిగానే చేశాను. అవునులో మెయిడ్గా చేశాను, అలా నేను ఎక్కడ మళ్ళీ మెయిడ్గా చేయలేదు. ఎవరి సుబ్రహ్మణ్యం ఇట్స్ లైక్ టోటల్ ఇట్స్ పాష్ గర్ల్. తర్వాత రేస్కుర్రంలో డిఫరెంట్ గర్ల్, ఒక పిఏగా డిఫరెంట్గా చేశాను. ఇప్పుడు దమ్ములో ఉంటే ఒక చలపతిరావు బాబాయ్ గారికి డాటర్గా చేశాను, బాడీ గార్డ్లో ఒక ఫ్రెండ్గా చేశాను. అట్లా ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా నేను చేసినవి ఉన్నాయి. చిన్న చిన్న ఫిల్మ్స్, పెద్ద ఫిల్మ్స్ అన్నీ రిపీటెడ్గా చేసుకుంటా ఉన్నా, కానీ ఎక్కడ రిపిటేషన్ అన్నది నాకు. వాళ్ళు అడిగారు, ఐఫోన్ షార్ట్ ఫిలిం చూసి చాలా ఆఫర్స్ వచ్చినాయి. రీసెంట్గా ఇంకో ఫిలింలో కూడా అడిగారు, మీరు అక్కడ చేశారు కదా అంటే, అక్కడ చేశాను కదా మళ్ళీ ఎందుకు చేయాలి, ఇదేమన్నా సపరేట్గా ఉందా, లేదు, లేనప్పుడు నేను ఎందుకు మళ్ళీ అదే చేయాలి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. మనం డిసైడ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. లేదు మనం చేసేద్దాం అంటే చేసేసేయచ్చు. వాళ్ళు అడిగారనగానే మనకి రావు, మనం డిసైడ్ అవ్వాలి అది చేయాలా వద్దా. ఆల్రెడీ చేశాను మళ్ళీ ఎందుకు, ఇప్పుడు మెయిడ్ అన్నారు, ఆల్రెడీ చేశాను కదా, దీంట్లో ఏమన్నా కొంచెం డిఫరెంట్ షేడ్గా ఉంది చెప్పండి, లేదేమన్నా ప్రొడక్షన్ ఏమన్నా పెద్దదా, ఇందులో చేస్తే అది అంత రిజిస్టర్ అవ్వలేదు, ఇందులో రిజిస్టర్ అవుతుంది అనుకోవడానికి అలా ఏం లేదు, సేమ్ ఉంది. ఈక్వల్ వేవ్ లెంత్లో ఉన్నప్పుడు మనం చూస్ చేసుకోనక్కర్లేదు అట్లా. రిపిటేషన్స్ ఉంటే స్టాంప్ పడుతుంది మరి, అలానే కదా చాలా మందికి అది ఇనిషియల్ అయిపోయింది వాళ్ళకి ఉంది. తర్వాత పాపం వాళ్ళు చాలా ట్రై చేసినా కూడా రాలేదు. ఫేడ్ అవుట్ ఎప్పుడు అవ్వరండి, టాలెంట్ ఉన్నంత ఎక్కడ ఫేడ్ అవుట్ అని వాళ్ళంతా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి తప్ప ఎవరు ఇక్కడ వదిలిపెట్టరు. అంటే నువ్వు ఇది చేస్తావా, ఓకే కొత్తగా ఉంది కదా చేద్దాం, ట్రై చేద్దాం చేస్తున్నారు, అలా చాలా మంది ఉన్నారు కదా. ఇదే రోల్ అని ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ ఫీమేల్ ఆర్టిస్టులు కూడా నేను అదే చేస్తాను, నాకు అందులోనే పేరు వచ్చింది, నేను ఇదే చేస్తానని కూడా లేదు. దే ఆర్ డూయింగ్. అట్లా వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. ఓన్లీ థింగ్ పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. నువ్వు అదే అంటే అబ్బా ఇదే ఆడుతున్నారు ఎందుకు అట్లా కాకుండా, సరే ఇది ఇలా ఇది ఇలా ముందు రోల్ ఇలా ఉంటుంది అని చెప్పేసి షూటింగ్ చేసేటప్పటికి స్లైట్ చేంజెస్ చేసి ఇంక మీరు తప్పదు ఇలా చేయాలి, స్లైట్ కాదు డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. ఇక్కడ చెప్పి అలా అంటారు, అక్కడికి వెళ్ళినా సరే చెప్పలేదు కదా అంటే ఆ సీన్ డిమాండ్ చేస్తుందమ్మా ఏ చేయవా అంటారు. ఇది ముందే చెప్తే నేను ఇక్కడ దాకా కూడా రానని చెప్పి రీసెంట్గా బాబు బాగా బిజీలో నాకు చెప్పలేదు అంతా, నార్మల్గా వెళ్ళాను. ఏదో ఉంటుంది ఒక నైట్ వేర్ ఉంటుందంటే దానికి తగ్గట్టు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్ ఇచ్చారు. సార్ ఇది మీరు ముందే చెప్తే నేను ఇక్కడ దాకా రాను, నాకు వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అన్నీ, నేను హ్యాపీగా ఇంట్లో కూర్చొని పడుకుంటాను కానీ నేను ఇట్లాంటివి చేయను సార్. మేబీ ఇంకెవరైనా చేస్తారు, దట్స్ దేర్ ఇంట్రెస్ట్. ఎందుకంటే నా సినిమా అందరూ చూడాలనుకుంటున్నాను నేను, ఈ సీన్ వీళ్ళే చూడాలని నాకు లేదు. ఎందుకంటే నా పేరెంట్ పొరపాటున చూస్తే ఐ కాంట్ డూ, అది తీసుకోలేను నేను. అలా అని చేయలేదు అనలే, మరి ఐఫోన్ చేశాను కదా, ఇఫ్ దట్ ఈస్ నీడెడ్ ఐ డూ ఇట్. బట్ ఇది అవసరం లేదు నాకు, ఇప్పుడు చేయలేదు, వెళ్ళిపోయాను నేను. ఒక 1 hour వెయిట్ చేసి వెళ్ళిపోయాను నేను. అది వాళ్ళ మిస్కమ్యూనికేషన్. అతను డైరెక్టర్ ప్రాపర్గా కన్వే చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే నన్ను అప్రోచ్ అయ్యారో అతను నాకు ప్రాపర్గా కన్వే చేయలేదు. వాళ్ళదే ఇప్పుడు ఐఫోన్ చేశారు కదా ఎందుకు చేయడానికి ఏంటి ప్రాబ్లం అని అంటే, నా ప్రాబ్లం నాది, నేను చేయను. ఏదైనా డిఫరెన్స్ చూపి వేరియేషన్ చూపి నేను చేస్తా, చేయనని నేను అంటలేదుగా అట్లా. సో అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ లో లీడింగ్ లో ఉన్నారు, సో దే ఆర్ ఇంటూ ప్రొడక్షన్, ఒక 5 films వరకు ఉన్నాయి. సో మరి అలాంటి టైం రిజెక్ట్ చేసుకురావడం అలా అనుకొని వెళ్ళాను కానీ, బట్ మనకి చెప్పిందే సరిగ్గా వీళ్ళు చేయలేదు. రేపు మనం ఫిలింలో మనం ఇంత బాగా చేసినా కూడా మళ్ళీ నేను స్టార్టింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లం రిపీట్ అవుతుందేమో నేను చేయలేదు. అలా అనుకోనే, బికాజ్ సుధీర్ వర్మ గారిది కేశవ జరుగుతుంది అదే బ్యానర్లో, ఇంకా ఫిలిం జరుగుతుంది, అబ్బా అది మిస్ అయిపోతానేమో అని ఫీలింగ్లోనే సరే వెళ్దాం అని వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మిస్కమ్యూనికేషన్ వాళ్ళ మధ్యని చూసి వద్దు, ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ అని నేను వచ్చేసాను. సో మరి ఇలా రావడం వల్ల వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఫిలిమ్స్ ఆయన ఒక్కలే ఉండరు కదండి, చాలా మంది ఉంటారుగా ఇక్కడ. ఇప్పుడు నేను ఒక బౌండరీలో ఉన్నానని చెప్పి నన్ను ఏ డైరెక్టర్ అయితే రిజెక్ట్ చేసి ఇప్పటిదాకా కాస్టింగ్ చేయట్లేదు, అలా నేను వదిలేసి వెళ్ళిపోలేదు ఇండస్ట్రీని. మెనీ పీపుల్ ఇంక ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఇది కాకపోతే ఇంకొకటి, ఆ సినిమా కాకపోతే ఇంకో డైరెక్టర్. ఇక్కడ టాలెంట్ ఉంటే నువ్వు రన్ చేయగలవు, టాలెంట్ లేకపోతే నువ్వు ఎంత లక్ ఉన్నా యూ కాంట్ డూ ఇట్. సో రెండు ఈక్వల్ వేవ్ లెంత్లో ఉంటాయి అట్లా. అంటే ఇప్పుడు వచ్చే వీలాగా ఇప్పుడు వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఇలా ఉంటుంది ఏంటి, ఇలా ఉంటుంది అని నేను చెప్పలేను కానీ ఇలా ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వస్తారు. ఎవరు ఇక్కడ చిన్నపిల్లలు కాదు, లాలీపాప్స్ తినే పిల్లలు ఎవ్వరూ కాదు ఇక్కడ, అందరూ బయట ఎక్స్పీరియన్స్ అయ్యి
సినిమా అంటే ఇది ఉంటుంది, ఇది ఇలానే జరుగుతుంది, మనం దీనికి ఉండగలిగితేనే వెళ్ళాలి అని వాడు బయటనే ప్రిపేర్ అయ్యే దీంట్లో కాలు పెడతారు, ఇంక్లూడింగ్ మీ. నాకు తెలుసు, ఎందుకంటే నేను చిన్న ఏజ్లో రాలేదు, 2 years 3 yearsలో నేను రాలేదు. ఈవెన్ ప్రతి ఒక్కరికి తెలుసు సినిమా అంటే ఏంటి అన్నది, తెలిసే వస్తున్నారు. కాబట్టి నువ్వెంతవరకు చేయగలవు, నువ్వెంతవరకు దీంట్లో స్టాండ్ బై అవ్వగలవు అన్నది ఇంపార్టెంట్ అంతే. మనం ఎవరికి సలహాలు ఇచ్చే స్టేజ్ కాదండి, వాళ్ళందరూ ఆల్రెడీ అన్నీ అయిపోయి వస్తారు. సో he will be prepared, he or she will be prepared and enter into this field. సో మనం ఎవరం సజెషన్స్, ఓన్లీ థింగ్ ఈజ్ పేషెన్స్ ఉండాలి. అవతల వాడు నీ గురించి చెడు చెప్తున్నా కూడాను అవునా అని చెప్పి వదిలేయాలి, కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని గొడవలకి వెళ్ళకూడదు అంతే. మెయిన్ గర్ల్స్కి ఫిలిమ్స్ చేస్తారు కదా, ఇప్పుడు ఫిలిమ్స్ చేసుకొచ్చారు, హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు. సో హౌ దే ఇంటరాక్ట్ విత్ యూ, అంటే మీతో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతుంటారు? అంటే చాలా మంది వస్తారు, ఆ సీన్ చేసి ఇమీడియట్లీ దే విల్ మూవ్ అంటే అలా ఏం లేదు, వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఎందుకంటే డే అంతా స్పెండ్ చేస్తాం, ఎంతసేపు ఒక హీరోయిన్ అని ఒక్కడే కూర్చోలేరు కదా, దే విల్ ఇంటరాక్ట్. ఇప్పుడు అందరు సీనియర్స్ ఉంటారు అందులో, సో వాళ్ళకి ర్యాపో ఉంటుంది కాబట్టి దే బి వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు సుప్రీం సినిమా నేను అట్లా చూశాను బాగా. డైరెక్టర్ కానీ అందులో చేసిన నాకు ఆర్టి సురేఖవాణి గారు, రజనీ గారు, హీరోయిన్ రాశి ఖన్నా ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్ అయితే ఇంకా నవ్వుతానే ఉండేవాళ్ళు, దే సిట్ అలాంగ్ విత్ అస్, బాగుంటుంది. అలా నాకు మళ్ళీ రేస్పురం ప్రొడక్షన్లో కూడా బాగా అనిపించింది, ఇంక్లూడింగ్ హీరో సాటిటర్. హీరో కూడా కూర్చొని ప్రకాష్ రాజ్ గారు, డైరెక్టర్, కెమెరామెన్ అందరం చక్కగా కూర్చొని భోజనం చేసేవాళ్ళం. అంత టీంతో నేను ఇస్ వెరీ లిటిల్, అసలు నేను తీసి పక్కన పెట్టచ్చు నన్ను. బట్ అలాంటి వాళ్ళు కూడా కూర్చోపెట్టుకొని అందరం ఓ దగ్గర భోజనం, ఇవంతా బాగుంటాయి. అలాంటివి ఏ కంప్లైంట్స్ ఉంటాం మనకి. సో ఇప్పుడు ఇన్ని ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చారు కదా, ఈ ఫిలిమ్స్లో మీకు అంటే చాలా మంది తెలియనివి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవును, షూటింగ్ స్పాట్ లో అప్పుడు జరిగినవని, బ్యాడ్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, మంచిది అయి ఉండొచ్చు, అలా చాలా తెలియనివి బయటికి రాను ఉంటాయి. అలాంటివే ఉన్నాయి. నాట్ ఓన్లీ కో ఆర్టిస్ట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ అయింది, ఏంటంటే అనుకున్నది మిస్ అయింది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, రాంగ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. పేషెన్స్, దట్స్ వాట్, పేషెన్స్ ఉండాలి. మీ గురించి కాదు, ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీరోది ఏదో ఒక షార్ట్ చేశారు, దెబ్బ తగిలిందో, లేదంటే ఇంకోటో అయిన ఇన్సిడెంట్, అంటే చాలా తెలియని ఇన్సిడెంట్లు కొన్ని ఉంటాయి. ఇలా యాక్షన్ ఎపిసోడ్ అని, ఇంకొక ఎపిసోడ్ అని, ఇంట్లో దయ్యం నాకేం భయం ఉంది, అదంతా కొంచెం ఇలాంటి దయ్యం సినిమా కాబట్టి ఇలాంటి సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సడన్ గా బ్లాస్ట్ అయిన సీన్స్ ఉన్నాయి, ఎక్కువ ఎయిర్ బ్లోవి, ఇవన్నీ ఉంటాయి. ఫుల్ చలి అప్పుడు మాకు, పైనుంచి మంచు పడతా ఉండేది, ఎదురుగా బ్లోయర్స్ వేసేవాళ్ళు. అది మనం ఎక్స్పెక్ట్ చేయం, మనం ఏం క్యారీ చేసుకోం కూడా అప్పుడు. బట్ అందరూ ఉంటున్నారు, మనం ఉంటాం అంతే, అందరితో పాటు మనోరామ. అంటే నేను ఎలా అడుగుతున్నానంటే, ఇప్పటి వరకు మీరు చేసిన వాళ్ళు ఎవరి గురించి తెలియని విషయం ఏదన్నా మాకు షేర్ చేస్తారని? తెలియని విషయం అంటే కరోనా టైంలో ఆ హీరో ఒకరికి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఆ సెట్లో ఉన్నప్పుడు, లేదంటే ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ అలా అంటే దమ్ము అండి, వెరీ బిగినింగ్ అది. నాకు ఫస్ట్ చెప్పాను కదా, దమ్ములో నేను పుట్టిలో వెళ్తున్న సీనే ఉంది. ఆ సీన్కి ముందు రోజు అనమాట, ఒక అతను అదే స్ట్రీమ్లో, అదేంటంటే రౌండ్ ఫాయిల్స్గా తిరుగుతూ ఉంటుంది కింద, ఎలక్ట్రిక్ ఫాయిల్స్ అది. సో అతను ఏదో చేస్తే, ఎందుకంటే మేము ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే ఇటు నుంచి ఒక తాడు, అటు నుంచి ఒక తాడు పుల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అటు నుంచి ఉన్న అతను అదేదో ప్రిపేర్ చేస్తూ అందులో పడిపోయాడు, ఫిట్స్ వచ్చి ఇంకా ఆయన అట్లా చనిపోయాడు. సో వాళ్ళు ఏదో సమ్ ఎఫర్ట్ చేశారు, డైరెక్టర్, హీరో, ఎన్టీఆర్ గారు దానికి ముందు ఉంటారు కదా. ఈజ్ వెరీ కామ్ అండ్ వెరీ సపోర్టివ్, భలే యాక్టివ్ అయినది. అలా చెప్పాలి అసలు ఎప్పుడన్నా మనం కూడా, అంత ఇన్స్పిరేషన్గా ఉంటారు. అండ్ బన్నీ అంటే వెరీ ఫ్రెండ్లీ. రామ్ చరణ్ గారితో అంటే నేను ఒకటే సీన్ కాబట్టి నాకు అంత ఇది లేదు. ఇట్లా టాప్ హీరోస్ కానీ అందరూ ఇప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సీనియర్ యాక్టర్ వెంకటేష్ గారితో చేశారు. వెంకటేష్ గారు అయితే అసలు ఇంక చెప్పక్కర్లేదు, ఈజ్ టూ ఫ్రెండ్లీ. మిగతా వాళ్ళందరూ బాగా చేయాలన్న సెన్స్లో ఆయన కూడా బాగా క్లాప్స్ కొట్టి, ఆయన అందులో అమ్మాయి వేషం, బాడీ గార్డ్ మెయిన్ చేసిన సీన్ మెయిన్గా, అస్సలు అలాంటి కాంప్లెక్సిటీ లేకుండా చాలా ఫ్రెండ్లీగా వచ్చేసి భలే చేస్తారు. వెంకటేష్ గారు ఈజ్ నెంబర్ 1 ఇన్ దట్, ఫ్రెండ్లీగా ఉండడంలో. ఇంకా తర్వాత బన్నీ గారు వస్తుంది, బన్నీ ఫ్యాన్గా అయితే బన్నీ అని మాట్లాడతాం. అట్లా ఎవరితో చేయాలనుంది ఒక సీనియర్ స్టార్స్ అంటే ఈ జనరేషన్లో ఆల్మోస్ట్ చాలా మంది చేశారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఉన్నారు, ఇంకా హీరోలు ఉన్నారు కదా, అందరూ ఉన్నారు, ఎవరు వెళ్ళిపోలేదు. నేను చిరంజీవి గారు అయ్యో నేను ఇండస్ట్రీకి వచ్చాను, సినిమాలు చేయట్లేదు, పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారని ఫీల్ అయ్యా. బట్ ఆయన మళ్ళీ ఈజ్ బ్యాక్.
సో నాకు ఇంకా స్కోప్ ఉంది, ఓకే ఈయన ఇంకా ఉన్నారు, ఈయనతో ఎట్లన్నా ఒక సినిమా చేయాలి, ఒక సీన్ చేయాలి అని. అట్లా చిరంజీవి గారే. సర్దార్ గబ్బర్ సింగ్ ఇంట్రడక్షన్ సీన్ ఏదో మీ మీద అనుకుని తర్వాత తీసారు, అసలు సీనే తీసారు. ఇంట్రడక్షన్ సీన్ అతనిది, పవన్ కళ్యాణ్. నేను అత్తారింటి దారే చేసినప్పుడు చిన్న సీన్ అది, నేను ఆయన చూడటమే సరిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఆ సీన్లో. నేను మంచిగా ఇంకా ఎక్కువ స్కోప్ రాలే, బట్ దీంట్లో గబ్బర్ సింగ్లో బాగా వచ్చింది, అమ్మయ్య అనుకున్నాను. చేసాం, సెట్లో చేసాం, బట్ రాలే సినిమాలో. ఇంట్రడక్షన్ సీనే మాది, ఎగిరిపోయింది. అప్పుడు మరి ఎలా ఫీల్ అయ్యారు? అలవాటు అయిపోయింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ లాస్ట్ ఇయరే కదా, అప్పటికి చాలా సినిమాలు ఎగిరిపోయిన సినిమాలు ఎక్స్పీరియన్స్ అయ్యాయి కాబట్టి అలవాటు అయిపోయింది. బాగా ఫీల్ అయ్యాను నేను. అదే బ్రేక్ వస్తే అబ్బా అనుకునే సీన్లన్నీ ఎగిరిపోయింది. సో బాబీ గారు మరి నెక్స్ట్ ఫిలిం లో కానీ ఇప్పుడు మళ్ళీ అడిగారు, ఆ సీన్ తీసాం కదా? అడగలేదు సార్, పోయింది కదా అన్నాడు. అట్లా ఎలా అడుగుతాం మేము, అలా అడగం. మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ ఫిలిం కి అడిగారా? ఇప్పుడు ఎన్టీఆర్ గారి జరుగుతుంది కదా, నేనే అడిగాను సార్ ఈసారి అన్న ఎడిట్ కాని సీన్ అని చెప్పి అలా అడుగుతున్నాను. డైరెక్ట్గా అడగలేము, ఎడిట్ కాని సీన్ ఏదైనా ఉంటే ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ అంటే, షూర్ అమ్మా కాల్ వస్తుందిలే ఇది చేయకపోతే ఓకే అంతే అడుగుతాం. అది కూడా ఎక్కువ మేము అడగం, అసలు అలా అడగకూడదంట, అడిగేస్తాను నేను. అదే యాక్చువల్గా అస్సలు అడగకూడదు. ఎందుకు తీశారు నా సీన్ అని అడిగే రైట్ ఇక్కడ ఎవరికీ లేదు. నీకు ఇవ్వటమే ఎక్కువ అన్న ఛాన్స్, ఆ ఆప్షన్స్లోనే ఇప్పటికీ ఇండస్ట్రీ ఉంది. నీకు ఇవ్వడమే ఎక్కువ. దెర్ ఆర్ మెనీ పీపుల్, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఇక్కడ గ్లామర్ ఒక్కటే వర్కౌట్ కాదు, ఇక టాలెంట్, లక్, ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ ఇంక్లూడ్, అన్నీ ఉన్న వాళ్ళే ఇక్కడ రాగలుగుతున్నారు. సో ఇంత కాంపిటీషన్లో నాకు రావటమే ఎక్కువ, నేనే చెప్తున్నాను. సో ఇండస్ట్రీ అనేది ఓపెన్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ఓపెన్ ఇండస్ట్రీ ఫర్ ఆల్. అవును. కాబట్టి ఇక్కడ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సక్సెస్ రేట్ తక్కువే, ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువే, దీనికే ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టే మీరు ఇంతమంది మాట్లాడగలుగుతున్నారు సినిమా గురించి. సక్సెస్ రేట్ లేకపోతే అసలు ఎందుకు మాట్లాడతాం మనం? ఇప్పుడు చాలా మంది చాలా ఫీల్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం సర్వైవల్లో. ఎన్నిటి గురించి మనం మాట్లాడుతున్నాం? ఆర్మీ గురించి మాట్లాడుతున్నామా, నేవీ గురించి మాట్లాడుతున్నామా, మెడికల్ ఫీల్డ్ గురించి, ఐటీ గురించి, దేని గురించి ఎక్కువ సినిమా గురించే మాట్లాడతాం. సో సినిమాకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సినిమాకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి. అదేంట్లో ఇప్పుడు వస్తున్నారు చాలా మంది, వస్తున్నారు 1000 మంది వస్తున్నారు, ఎంతమంది సక్సెస్ అవుతారు? ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి మనకి చెప్పండి. హార్డ్లీ ఒక 100 ఫిలిమ్స్ జరుగుతాయా? నువ్వు 1000 మందిలో వచ్చి 100 ఫిలిమ్స్లో కూడా అందరికీ ఆప్షన్స్ ఉండాలి కదా, అందరికీ చాయిస్ ఉండాలి కదా. సక్సెస్ రేట్ ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి? 100 సినిమాలు ఆడట్లేదు కదా. 100 సినిమాలు ఆడకపోయినా 90 సినిమాలు ఆడుతున్నాయి. 10 ఫిలిమ్స్ కూడా అప్పుడు ఆడట్లేదు. ఇప్పుడున్న సక్సెస్ రేట్ ఎలా ఉందంటే చిన్న సినిమా కూడా సక్సెస్ అవుతుంది. సో అన్నిటికీ ఛాన్స్ ఉందిగా. ఇప్పుడు కొత్త డైరెక్టర్తో వచ్చి మంచి స్క్రిప్ట్ వస్తున్నారు, ఫస్ట్ ఫిల్మ్ హిట్ కొడుతున్నారు, బాగుంది. సో ఆయన బాగా చేశాడని చెప్పేసి నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ ప్రొడ్యూసర్లు వస్తున్నారు, పెడుతున్నారు. ఫస్ట్ ఫిల్మ్ తో కంపేర్ చేస్తే అంత ఉండట్లేదు, అది పోతుంది. సో ఇక్కడ మరి రేట్ ఆఫ్ ఛాన్సెస్ తక్కువే కదా. అప్పుడు అది అతను చేసుకున్నది. టోటల్ మనం ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేముగా. ఒక్కరు చేసిన దానికి అందరినీ మనం బ్లేమ్ చేయలేము. కొన్ని జరుగుతూ ఉంటాయి మనం అనుకోవడం. ఇప్పుడు ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నారు. సో ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నప్పుడు మీ మైండ్ సెట్ లో ఏ ఆస్పెక్ట్స్ పెట్టుకుని అన్ని చూసుకుంటే వెళ్తారు? ఓన్లీ స్టోరీ గ్రిప్ బాగుంటే ఏ హీరో అయినా పెట్టు సక్సెస్ అవుద్ది. అలా చాలా ఫిలిమ్స్ మనకి ప్రూవ్ చేశారు. పెద్ద హీరోలతో వెళ్ళి అది కాక చిన్న హీరోతో చేసి హిట్ అయిన సినిమాలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. టాలెంట్ అదే. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు ఒక సినిమా టోటల్గా చెప్పాలంటే స్టోరీ అంటున్నారు. ఆన్ పేపర్ స్టోరీ అద్భుతంగా ఉంది, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి చెడిపోయిన సినిమాలు 100లో ఉన్నాయి. స్టోరీ డైరెక్టర్ అదే అంటున్నాను నేను. ఫస్ట్ స్టోరీ అండి, స్టోరీ బాగున్న తర్వాత వచ్చే కాన్సెప్ట్లే ఈ డైరెక్టరు, మిగతా టెక్నీషియన్స్, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, మ్యూజిక్, తర్వాత ఫైట్స్ కానీ. కొన్ని సినిమాల్లో ఏవి బాగో, మ్యూజిక్ అదిరిపోద్ది. కొన్ని సినిమాల్లో ఫైట్స్ బాగుంటాయి, సూపర్ ఫైట్ కదా అనుకుంటాం, అలా ఇద్దరు అమ్మాయిలతోలో ఉంటుంది, అతనికి చాలా పెద్ద పేరు వచ్చింది. సో మ్యూజిక్ అంటే కొన్ని సినిమాల్లో అసలు ఏది ఉండదు, కానీ మ్యూజిక్ హైలైట్ అయిపోయి ఆ సాంగ్ వెళ్ళిపోతుంది. సో ఒక్కొక్క క్రాఫ్ట్, ఇక్కడ 24 క్రాఫ్ట్స్లో అన్నీ బాగుండాలి. ఏదో ఒక్కటి మిస్ప్లేస్ అయినా కానీ పోతుంది సినిమా. 24 క్రాఫ్ట్స్ మీద అంత పెట్టుకొని నెక్స్ట్ ఫిలింకి రెడీ అవ్వాలి. అందుకే టైం తీసుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్ అయినప్పుడు మళ్ళీ పూర్తిగా ప్రొడ్యూసింగ్ వైపు వెళ్ళిపోతారా, మళ్ళీ యాక్టింగ్లో చేస్తూ? అదే ప్రొడ్యూసర్ అంటే నేను సంవత్సరం అంతా తీయనుగా, కొద్ది రోజులు తీస్తాను, కొద్ది రోజులు మళ్ళీ యాక్టింగ్ చేసుకుంటాను. ప్రొడ్యూసర్ అనగానే డైలీ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని ఒకరికి హ్యాండిల్ చేయొచ్చు,
ప్రొడక్షన్ డిజైనర్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు ఒక్కొక్క రోజు. సో మీకు ఎప్పుడు సీరియల్స్ చేయాలనిపించలేదా? సీరియల్స్ వచ్చినాయండి, స్టార్టింగ్ డేస్లోనే సీరియల్స్ వచ్చినాయి, కానీ ఒకటి చేశాను నేను. చేసినప్పుడు అదేంటంటే మార్నింగ్ 4కి ఈవినింగ్ నైట్ 12 వరకు, 12 కాదు 2 వరకు ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే పెళ్లి కూతురు సీన్ అని చెప్పి 4 కల్లా కార్ పెడతాను అన్నాడు. నేను ఇంక ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రాలి, ఇక్కడే పడుకుంటానులేండి అన్న. వద్దు, మనకి ఇంత రెస్ట్లెస్గా చేసి హెల్త్ మెయిన్, హెల్త్ ఖరాబ్ చేసుకొని చేయాల్సినంత కాదు. ఏ సీరియల్ చేశారు? అది అపరంజి. అది కూడా ఎవరో చేయాల్సిన అమ్మాయి, ఆ అమ్మాయికి ఏదో మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతే అది నాకు ఇచ్చారు ఆ రోల్, డాటర్ రోల్. మన సార్కి డాటర్ రోల్, అది నాగబాబు గారికి. మంచి సీరియల్, జెమినీకనే వెళ్ళాను, బట్ ఆ టైమింగ్స్ నా వల్ల కాలేదు. సో ప్రస్తుతం వెబ్ సిరీస్ ఒకటి కొంచెం బాగా ట్రెండ్ అవుతుంది. సో వెబ్ సిరీస్ తీసే ఆలోచనలు ఉన్నాయా? తీసే ఆలోచన లేదు, కానీ చేసే ఆలోచనలు ఉన్నాయి. తీసే ఆలోచన లేదు. తీసే ఆలోచన అంటే షార్ట్ ఫిలిమ్స్ తర్వాత మళ్ళీ ఫీచర్ ఫిలిమే. చేసే ఆలోచనలే ఉన్నాయి, ఇప్పుడు తీసే ఎక్కువ లేవు. అట్లా డాక్టర్ అయిపోయింది, యాక్టింగ్ నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు. సో అంటే ఎలా చేద్దాం అన్నప్పుడు ప్రొడ్యూసర్గా ఏంటి ప్లాన్? ఏమో, మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పచ్చు. నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ దానికే రావచ్చు. సక్సెస్ అయ్యారు కదా, ఎలా సక్సెస్ అయ్యారని మీరు అడగడానికి రావచ్చు. ఇంకా వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే స్టోరీ బేస్డే, ఇంకా ఈ పర్టికులర్ జానర్ అని ఏం లేదు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్లీ, నేను పడ్డాను కదా. మీరు పడ్డారు కాబట్టి కొత్త వాళ్ళకి అన్నదానికంటే హూ ఆర్ స్ట్రగ్లింగ్, అంటే ఎవరు చేయాలి అన్న ఎంతూజియాసిటీ ఎక్కువ ఎవరికి ఉందో, సో లైక్ వాళ్ళని పిక్ చేసుకొని నేను చేసుకుంటాను. దాని గురించి ఎలా ప్లాన్ చేస్తుంటారు? వాళ్ళని పిక్ చేసుకోవాలంటే ఎలా అవుతారు? ఎలా అంటే నేను ఇంకా ఆఫీస్లో కూర్చొని ఇంకా ఎవరెవరు వస్తున్నారో ఆడిషన్స్కి వాళ్ళని చూసుకొని వీళ్ళు రోల్ క్యాప్టెన్ ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫ్యూచర్ ఏంటో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము. మీకేం ఆలోచనలు లేవుగా? రమ్మంటే వస్తాను, యాక్టింగ్కి రమ్మంటే వస్తాను, చూద్దాం అయితే. బట్ కంపల్సరీ ఆడిషన్ అయితే ఉంటుంది, ఆడిషన్ లేకుండా కష్టం. ప్రొడ్యూసర్ వైపు అని చెప్తాను. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నుంచి. ప్రొడ్యూసర్ వైపు వస్తానండి. ప్రొడ్యూసర్ వస్తే డైరెక్టర్ ఏమవ్వాలి? ప్రొడ్యూసర్ మేనేజ్ చేసుకోవాలి. సరే, అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో అలాగో ఒక స్ట్రాంగ్ ఉన్నప్పుడు గాడ్ ఫాదర్ లాగే మరి నాకు గాడ్ ఫాదర్ కావాలి కదా. గాడ్ మదర్. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఆల్. ఇంకా మంచి ఫిలిమ్స్ రావాలి, ఇంకా నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్తోనే బ్రేక్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.